మెంటల్గా కానీ ఏదైనా సరే చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడు పొద్దున్నే లేచి జిమ్ముకు వెళ్ళి ఆ వెయిట్స్ అన్ని మోసి శరీరాన్ని పూర్తిగా ఇవి చేయడము, డాన్స్ చేసేటప్పుడు ఇట్లా గిరగిరా తిరగడము, ఇవన్నీ ఎక్కడి నుంచి పాసిబుల్ అవుతాయి? ఇవన్నీ రావాలి అంటే సాధన, ఏ ఫీల్డ్ అని కాదు, మనము ఏ ఫీల్డ్ అయినా కూడా సాధన అవసరం. అదేవిధంగా దీంట్లోపల కూడా ఒకళ్ళకి ఎక్కువ మెమొరీ ఒకళ్ళకి తక్కువ మెమొరీ అనేది ఉండదని నా ఉద్దేశం. అంటే మననం గొప్పది సార్, మననం గొప్పది. మననం మననం శ్రద్ధ ఉంటే, మనం ఏం చేస్తాం, రెండుసార్లు వినాలనిపిస్తుంది. ఉదాహరణకు ఒక మంచి పాట వచ్చింది అనుకోండి, అది రెండుసార్లు మూడు సార్లు వింటాం. అంటే మన లోపల మన అందరికీ అన్ని జ్ఞాపకం ఉంటాయి, కానీ మరి దేవుడి విషయాలు అవి ఇవి ఎక్కువ జ్ఞాపకం ఉంచుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వారికి ఇందు లోపల పూర్తిగా పోయింది గొంతు అయితే ఇవాళ. అయితే శ్రద్ధ శ్రద్ధ లేకపోవడం, జనాలకి శ్రద్ధ లేకపోవడమే తప్ప మరే కారణం కాదు. అందుకే జనాలు ఏంటంటే గుడ్డిగా చేసే పనులని ఎక్కువ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తారు. గుడ్డిగా అలా పసుపు వేస్తాను, కుంకుమ వేయి కుంకుమ వేస్తాను, ఆ నీళ్లు పోయి నీళ్లు పోస్తాను, ముక్కు పట్టుకున్నాను, అయిపోయిందా, అయిపోయింది, దండం పెట్టావా, పెట్టు, అయిపోయింది, క్షమాపణ మంత్రము, తర్వాత బయటికి వెళ్ళిపో. ఇది సులువు జనాలకి. కాబట్టి జనాలందరూ కూడా ఈ మార్గంలోనే ఎక్కువ రావాలని అనుకుంటారు, కానీ ఎవరికైనా ఎందుకు కష్టపడదామని ఉంటుంది? ఎవరికైనా కూడా సులువైన మార్గంలోనే వెళ్ళాలని ఉంటుంది కదా. ఎగ్జామ్లో కూడా 200% కరెక్ట్ ఉంది మీరు చెప్పింది. అందరూ అలాగే, నేను కూడా అలాగే ఫాలో అయ్యేవాడు, చేసామో లేదు అంతే. ఇప్పుడు మీరు చూడండి కదా, ఈ కోటి గలార్చలు, 100 కోటి గలార్చలు, 1,00,000 కోటి హనుమాన్ చాలీసాలు, 1000 కోట్ల ఇవి ఏవేవో చేస్తూ ఉంటారు కదా కార్యక్రమాలు. వాటికి ఎందుకు మన అంతమంది ఎక్కడి నుంచి వస్తుంటారు? అంటే అంతమంది తెలివైన వాళ్ళ, అంతమంది ధార్మికులు ఉన్నారా? కాదు కదా, ఏ సరదా అంతే, అలా వెళ్ళిపోవడం, గుంపులో గోవిందా. నువ్వు తప్పు చదివినా పక్క ఇది లేదు, అసలు చదవకపోయినా ఏం లేదు. కొంతమందికి కొద్దిగా టాలెంట్ ఉన్న వాళ్ళు స్టేజ్ మీద వెళ్ళాలనుకుంటారు. కొంతమందికి ఏంటంటే అందులోపల ఇచ్చే చీరలకు వాటికి ఇష్టపడి వెళ్తారు. కొంతమందికి అందులో ఏవో గోల్డ్ కాయిన్స్, సర్టిఫికెట్లు వాటి కోసం వెళ్తారు. సో స్టేజ్ ఎక్కగానే ఇప్పుడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ స్టేజ్ ఎక్కని గ్యాంగు. ఇప్పుడు చాలామంది అమాయకులలో స్టేజ్కి ఇటువైపు కొంతమంది ఉంటారు, అటువైపు కొంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా స్టేజ్కి ఇటువైపు ఉండాలి అనుకునే వాళ్ళ తత్వం కూడా ఒక రకంగా ఉంటుంది. ఎంతసేపు అటువైపు ఉండి బానిసల్లాగా నువ్వేం చెప్తే అది ఓకే అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా స్టేజ్ పైకి రావాలని ఉంటుంది, కానీ రాలేరు. మీరు చూస్తే పర్సనాలిటీ చూస్తే వాడు ఓ ఎట్లా ఉంటాడో, అసలు డబ్బు చూస్తే లెక్కలేనంత డబ్బు ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమన్నా లేకపోతే ఇంకేమన్నా చేయమన్నా భయపడిపోతారు. వాళ్ళు దాన్ని స్టేజ్ ఫియర్ అని కూడా అనరు. అదేంటంటే వాళ్ళకి రావాలని ఉంటుంది, కానీ ఏమీ చేయలేరు. సో అందుకని చెప్పి సింపుల్గా రావడం ఏంటంటే ఇలాగా, జస్ట్ నువ్వు చలో పైకి వచ్చేసి అభిషేకం చెయ్యు, లేకపోతే ఒక శ్లోకం చదువు అనగానే ఒక శ్లోకం చదివేస్తారు. ఈవెన్ నాస్తికుల సభ లోపల కూడా నాస్తికులు అందరూ కూర్చున్నారట. దాని లోపల సరే మరి కార్యక్రమం ప్రారంభిద్దామా అంటే ప్రారంభిద్దాం అనగానే ఒకడు వెళ్ళిపోయి మంచిగా శుక్లా భరధరవు విష్ణు అనుకుంటా చదువుతున్నాడు అనమాట. మనం తలపెట్ట ఈ నాస్తిక సభ దిగ్విజయంగా పూర్తి కావాలి అని చెప్పేసి దండం, దేవుడికి దండం పెట్టుకొని పూర్తి చేసుకుంటున్నారట. అట్లాగా ఇదంతా కూడా అమాయకత్వానికి ప్రతీక. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అన్నిటికంటే కష్టమైనటువంటిది ఆత్మబోధ. ఆత్మబోధ వైపుకి అడుగు వేయడం అనేటటువంటిది చాలా కష్టమైన పని. ఇందాక నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆత్మబోధ వైపు అడుగు వేయడానికి ఎవరు కూడా ఇష్టపడనటువంటి రోజులు. వారందరి కోసమని ప్రత్యేక మార్గాలు వచ్చేసాయి. వాళ్ళందరినీ కూడా బానిసలుగా వాడుకుంటూ వారందరితోని కూడా ఏదో రూపేణ, డబ్బు రూపేణ, వస్తు రూపేణ అలాగా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక్కొక్కటి రెండు ఉన్నటువంటి బ్రాంచ్లు, వందల కొద్ది బ్రాంచులుగా మీరు మీ కళ్ళ ముందే తెలుస్తూ ఉంటుంది. ఈ ఊర్లో ఒక బ్రాంచ్ పెట్టాం, ఆ ఊర్లో ఒక బ్రాంచ్ పెట్టాం, అక్కడ ఒక బ్రాంచ్ పెట్టాం, ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాం. ఇలా పెట్టడంలో ఏమైపోతుంది, బోలెడంతా మంది బానిసలు తయారైపోతూ ఉంటారు. సో బానిసలను తయారు చేసుకోవడం లోపలే ఇప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సిస్టమ్ మొత్తం ఆధారపడి ఉంది. ఎవరైనా పైకి రావాలనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చలో ఆడవాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క లీడర్ ఉంటారు.
ఆ గ్రూప్ లీడర్స్ ఏం చేస్తారు, 200 ఇచ్చుకోలేవా, 500 ఇచ్చుకోలేవా, ఇలా మాట్లాడుకుంటూ ఏం చేస్తారు, వాళ్ళని ఉంచేస్తారు, వాళ్ళు వదలరు. ఇప్పుడు ఒక కోర్సు నేర్పించేసి వాళ్ళని వదిలేయడం అట్లా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, అదే కోర్సు జీవితాంతం వాళ్ళు, ఇప్పుడు మీరు సౌందర్య లహరి చెప్తే జీవితాంతం సౌందర్య లహరే చెప్తారు. వాళ్ళకి వేరేది రాదు. భగవద్గీత పారాయణం నేర్పిస్తారు, అదే నేర్పిస్తారు జీవితం అంతా. చేయించి ఏం చేస్తారు, రకరకాల చోట్లలో తీసుకెళ్ళి చేయిస్తూ ఉంటారు. వీళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు, మళ్ళీ ఈ కోటి గలార్చన, లక్ష గలార్చన ఇలాంటి వాటి లోపల గుంపులుగా జాయిన్ చేస్తారు. సో నా వైపు నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు, 50 మందిని, నువ్వెంతమందిని తీసుకురాగలవు, 50 మందిని. ఇది ఎట్లా అంటే మనకు ఎలక్షన్స్లో ఓటు వచ్చినట్టుగా, ఎలక్షన్స్ రూపంలో నువ్వెంతమందిని తీసుకొస్తావు అంటే మా కుల సంఘం, నువ్వెంతమందిని తీసుకొస్తావు ఇంతమందిని. సో ఆధ్యాత్మిక మార్గము అర్థం అవడం కష్టము, ఆచరించడం మరింత కష్టం. ఒక పొలిటికల్ లీడర్ని ఒక ఆయన విసుగొచ్చిందట, పొలిటికల్ జీవితం అంతా కూడా పాలిటిక్స్, ఇవన్నీ కూడా రకరకాల జనాల యొక్క విభజన, ఇవన్నీ కూడా ఆయనకు విసుగొచ్చి చివరికి ఎందుకు వచ్చింది ఈ గొడవ అని చెప్పేసి ఒక స్వామీజీ దగ్గరికి వస్తాడు. స్వామీజీ, నేను ఇంకా మార్గం నుంచి మార్గంలోకి వద్దాం అనుకుంటున్నాను, నేను ఒక ఆలయం కట్టిద్దాం అనుకుంటున్నాను అంటే, కట్టించు దానిదేముంది అని అనగానే, సరే ఆయన అంటాడు, నార్త్ లోపల రాముడివి ఎక్కువ ఉన్నాయి కదా, మనకు సౌత్ లోపల రాముడు ఆలయాలు తక్కువ, మనకు కృష్ణుడు ఆలయాలు బాగా ఉన్నాయి, ఓ కృష్ణుడు ఆలయం కట్టించు అంటాడు అనమాట. సారీ, తప్పు చెప్పా, ఉల్టా చెప్పా. రాముడు ఆలయం కట్టించు, కృష్ణుడు రాముని ఆలయాన్నే కట్టించు అని అంటారు అనమాట. కృష్ణుడివి చాలా ఉన్నాయి, రాముడిది టెంపుల్ కట్టించు ఇక్కడ అంటాడు. అంటే అతను ఏం మాట్లాడు, ఇదేంటి నేను చెప్పినా కూడా ఇతను ఏం మాట్లాడు అని అడుగుతాడు. ఏమైందయ్యా, ఎందుకు నువ్వు రాముడు టెంపుల్ కట్టమంటే కామ్గా అయిపోయావు, ఇప్పటిదాకా బాగా ఉత్సాహాన్ని చూపించావు అంటే, ఏం లేదు స్వామి, ఒక చిన్న కాంప్లికేషన్ వచ్చింది ఇక్కడ, రాముడు మా క్యాస్ట్ వాడు కాదు కదా, ఎట్లా అని అడిగాడట. సో ఇక్కడ బట్టి ఏం తెలుస్తుందంటే మనకు అతను ఏం లాభం అంటే, పరిణతి లేదు. ఇంకా కులము, జాతి ఇవన్నీ మనం పట్టుకుంటూ కూర్చుంటే భగవంతుడికి ఎక్కడ దగ్గర అవుతాం. అందులో ఆత్మబోధ తీసుకున్నప్పుడు అసలు నేనే కాదు, అసలు ఈ ప్రపంచమే లేదు, నేను లేను, ఈ నువ్వు లేవు, ఈ ప్రపంచమే లేదు, ఏమీ లేవు, ఇంకా ఏమీ లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి మనము నిశ్చయించుకున్నాం. గత వారము బాగా డీప్గా కూడా తెలుసుకున్నాం. ఎవరు లేరు ఇంకా, ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడు లేదా సంపూర్ణ చైతన్యం. అంతేగాని మనకు ఏ విధంగా కూడా ఇంకా ఏదో నేనున్నాను, నా కులం ఉంది, నా మతం ఉంది, ఇవన్నీ కూడా లేవు. ఒక స్థాయి దాటిన తర్వాత గురువు లేడు, శిష్యుడు లేదు, జ్ఞానం లేదు, ఇవన్నీ కూడా కలిసిపోతుంటాయి ఆటోమేటిక్గా. అది కూడా మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, ఇక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు. గురువులోని ఈ మధ్యలో ఉన్నటువంటి మార్గము ద్వారా గురువు యొక్క స్థాయికి తను చేరుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఎవరు గురువు, ఎవరు శిష్యుడు, ఎవరు జ్ఞానము, ఎక్కడుంది శాస్త్రము, ఏమీ లేవు. ఏమీ లేనటువంటి ఆ మహోన్నతమైనటువంటి మెట్టు మనం ఎక్కాలి. ఆ మహోన్నతమైనటువంటి మెట్టు ఎక్కాలంటే ఆలోచన తప్ప జ్ఞాన మార్గంలో వేరే పద్ధతి లేదు. ఎంత ఆలోచించగలిగితే అంత. ఇప్పుడు అందులో మనం తెలుసుకున్న వాటి లోపల పూర్తిగా మనకు ఇదంతా కూడా జ్ఞాన మార్గం. అయితే ఇదంతా కూడా శంకరాచార్య ఏమి ఇవ్వలేదు కదా, మన వేదాలలో ఉన్నటువంటి విషయాలను తీసుకుని చాందోగ్యోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, వీటన్నింటిలోంచి ఆయన ఏం చేశారు, రకరకాల ఉపనిషత్తుల యొక్క సమ్మేళనం ఏదైతే ఉన్నదో వాటన్నింటిలోంచి కూడా తీసుకొచ్చేసి ఇక్కడికి ఇచ్చేసాడు మనకు. వాటన్నింటిలోంచి సింపుల్ సంస్కృతంలో ఇచ్చాడు. ఇది కూడా కష్టమే, అసలు వేదాలు అర్థం చేసుకోవడం కష్టం. మళ్ళీ ఆ వేదాల లోపల మళ్ళీ ఉన్న సారాన్ని వేదాల సంస్కృతం అర్థం చేసుకోవడం కష్టము, ఆ భాష అర్థం చేసుకోవడం కష్టము, దాని సారం అర్థం చేసుకోవడం అసంభవం. అందుకోసం వీరు ఏంటంటే మహానుభావులు దాన్ని మనకు సులభంగా అందించారు, జస్ట్ సులభంగా అందిస్తున్నారు, ఇంకా మరేమీ లేదు. అంటే ఇది మనము గుర్తుంచుకోవాలి. గత వారం మనం ఏం తెలుసుకున్నాము, నేను ఎవరిని అనుకుంటున్నావు, నేను ఇక పూర్తిగా అన్నీ వదిలేసినటువంటి వాడిని, నాకు ఏది లేవు, ఇవన్నీ లేవు, వికల్పాలు అనేటటువంటివి భేదభావాలు ఏవైతే ఉన్నాయో ఈ భేదభావాలు నా లోపల లేవు. నేనని, నువ్వని, ఇవన్నీ నాకేమీ తేడాలు లేవు. మనం అప్పట్లో ఉన్న పాటను కూడా మనం ఒకసారి పాడుకొని తెలుసుకున్నాం. నేనని నువ్వు ఇవాళ పాడేటట్టుగా కూడా లేదు, గొంతు అస్సలు పోయింది, పూర్తిగా పోయింది. అది నేనని నువ్వని తలచిత్ర అనే. సో కాబట్టి భగవంతుడా నువ్వే నేనని తెలిసింది నాకు, ఇప్పుడు అర్థమైపోయింది అని అద్వైతం. సో కాబట్టి ఆ అద్వైత స్థాయి అనేటటువంటిది ఉన్నత స్థాయి అని మన వేదాలు చెబుతూ ఉన్నాయి. ఈ వేదాలలో ఉన్నటువంటి వేదాంతం అనేది అయితే అంటామో చివరి భాగము ఉపనిషత్తుల లోపల క్లియర్గా చెప్పబడింది. చేసావు కర్మకాండలు, చేసావు పూజలు అన్నీ ఆపేసి ఇప్పుడు ఫైనల్గా నువ్వు చేరుకోవాల్సినది ఏంటో తెలుసుకో, నువ్వు ఎవరో తెలుసుకో. ఎట్లా తెలుసుకోవాలి, నాకేం తెలియదు, ఏం తెలియాల్సిన అవసరం లేదు, ఆలోచిస్తే చాలు తెలిసిపోతుంది.
ఇన్ని రోజుల పాటు మనము ఎవరికో కొంతమందికి స్నేహితులుగా భావిస్తాం, వాళ్ళు మనకు స్నేహితులుగా ఉండకపోవచ్చు. ఎన్నో రకాల సేవలు చేసి ఉంటాం, ఎన్నో రకాల ఫేవర్స్ చేసి ఉంటాం వాళ్ళకి, సహాయాలు ఎప్పుడు అడుగుతప్పుడు సహాయాలు, మన సమయాన్ని, మన డబ్బుని, అన్నింటినీ కూడా. తర్వాత వాళ్ళు మనకు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయిన అవకాశం లేదా, ఉంది. అదేవిధంగా ఎంతో కష్టపడి పిల్లల్ని కని పెంచి వాళ్ళని ఎంతో పెద్దవాళ్ళుగా చేస్తాం. భారతీయుడు సినిమా లోపల చూసుకున్నట్లయితే అతను తన కొడుకుని చంపేయడానికి వెళ్తున్నాడు అని చెప్పి పెద్ద కమల్ హాసన్ వెళ్తున్నాడు అంటే మనీషా కొయిరాలా బాధపడుతుంది అనమాట. బాధపడుతుంటే అప్పుడు ఆమె దగ్గరికి వచ్చాడు, నువ్వు బాధపడుతున్నావు అతను చనిపోతాడని, నా గురించి ఆలోచించు, మేము ఎంతో పిల్లలు లేరని చెప్పి ఎన్నో ఏళ్ళ పాటు మేము విసిగిపోయాము, చివరికి ఇంకా పిల్లవాళ్ళు పుట్టరేమో అన్న సమయం లోపల పుట్టాడు, నేను అతన్ని కిందికి దింపలేదు, నా మీద ఎక్కించుకొని ఆడుకున్నాను, నన్ను ఒక గుర్రంలాగా చేసుకొని ఆడుకున్నాను, నా మీసాలు గుంజితే నేను సంతోషపడ్డాను, ఇంత బాగా పెంచాను, ఇప్పుడు నాకెంత బాధ వేస్తుంది నా కొడుకుని చంపాలంటే అని చెప్పేసి అంటాడు కదా. సో అతను చంపాలనుకుంటున్నాను, మనం అలా అనుకోం కానీ చెప్తున్నాను అసలు, అంటే అది మరీ ఉన్నత స్థాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇంత బాగా పెంచిన తర్వాత కూడా కొడుకులు మంచి వాళ్ళు అవుతారు, కూతుర్లు మంచి వాళ్ళు అవుతారు అని గ్యారంటీ ఏముంది, మనల్ని మంచిగా చూసుకుంటారనే గ్యారంటీ ఏముంది. మనం ఎవరినో కూతుర్ని అల్లుని వెలగొట్టాలి అవి ఆ ఆలోచనలు ఉన్నప్పుడు అది వేరే సంగతి. కానీ నేను అనేది ఏంటంటే మామూలుగా ఇన్ జనరల్ మీరు చూసినట్లయితే ఈ రోజుల లోపల ఎక్కువ కాపురాలు ఈ రెండు ఫ్యామిలీస్ వల్ల విడిపోతున్నాయి. సో వీటన్నిటి వల్ల ఏమైపోతుంది, మనము మన పిల్లల్ని కూడా సంతోషంగా ఉండనియడం లేదు, పిల్లలు సంతోషంగా ఉండడం లేదు, తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండనియడం లేదు. కాబట్టి ఎవరు తల్లిదండ్రులు, మనకి ఇన్నాళ్ళ పాటు మన తల్లి మన తండ్రి అన్నవాళ్ళు మన కాపురాలు విడగొడుతున్నారు. ఇన్నాళ్ళు మన పిల్లలు అనుకున్న వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. ఇన్నాళ్ళు నా మిత్రులు అనుకున్న వాళ్ళు నన్ను నడివీధి లోపల వదిలేసి వెళ్ళిపోతున్నారు. పెళ్ళైన కొత్తల్లోనే ఈ మధ్య రకరకాల పద్ధతులలో భర్తలను చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల పద్ధతులలో. అసలు మొన్నైతే ఒక చిన్న క్రైమ్ స్టోరీ, అది ఆ పేరు మర్చిపోయా నేను, అదొక సినిమా లాగానే ఉంది తెలుసా. ఆమె ఎన్నోసార్లు తన దగ్గర ఉన్న మందుని కలిపి మన డ్రింక్స్ లోపల వాటి లోపల కలిపి చంపేద్దామని ట్రై చేసింది అనమాట. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునేదాకా కాదు, ప్రేమించుకున్నప్పుడే చంపేయడానికి ట్రై చేసేది. మళ్ళీ మా ఇంట్లో లోపల ఎవరితోనో సంబంధం ఆల్రెడీ సెటిల్ చేశారు, అట్లా ఇట్లా ఏదేదో చెప్పి మొత్తం మీద ఫైనల్గా అతనికి ఒక ఆయుర్వేదం మందు ఇచ్చి ఆ మందు కూడా ఓవర్ డోస్ అయ్యేలాగా చేసి మళ్ళీ దానికి విరుగుడు తెలియకుండా చేసి, అసలు అందులో దాదాపు ఇంపాసిబుల్, ప్రత్యక్ష సాక్షులట్టు లేరు, చివరి రోజు వరకు కూడా అసలు ఆమె దొంగ అని చెప్పి తెలియడం అసంభవం ఉన్నాయి. కానీ అతి కష్టం మీద వాళ్ళు పట్టుకోగలిగారు ఆమెని. అది అసలు మామూలు కేసు కాదు అది. ఇప్పటివరకు నేను చూసిన క్రైమ్ సినిమాలు అన్నిటికంటే కూడా ఈ నిజ జీవితంలో జరిగిన క్రైమ్ చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆమెను పట్టుకున్నాక ఆశ్చర్యం. సో కాబట్టి ఏంటంటే ఈ రోజుల లోపల ఎవరని నమ్ముతావు నువ్వు, నీ పిల్లల్ని నమ్ముతావా, నీ భాగస్వామిని నమ్ముతావా? భార్య చచ్చిపోతే బాగుండని అనుకున్న వాళ్ళు ఎంతమందో. శ్రీదేవిది అక్కడ హోటల్ లోపల, దుబాయ్ లోపల హోటల్ లోపల చనిపోయిందన్నమాట. చనిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అది ఏమైంది అంటే జస్ట్ బాత్ టబ్ లోపల పడిపోయి మునిగిపోయి చనిపోయింది అని చెప్పి చెప్పారన్నమాట. టబ్బు లోపల మునిగిపోయి చనిపోవడం అసలు ఏమన్నా అసలు ఆశ్చర్యంగా లేదా? రకరకాల పరీక్షలు చేశారు, అవి చేశారు, మొత్తం మీద రిలీజ్ చేసేసారు వాళ్ళని. ఆ తర్వాత దాని మీద ఒక పెద్ద జోక్ కూడా వచ్చింది. ఆయన తీసుకున్న రూమ్స్ 702 ఏదో రూమ్ ఉంది కదా, ఆ రూమ్కి బాగా డిమాండ్, మగవాళ్ళందరూ కూడా రూమ్ బుక్ చేయడం మొదలెట్టారట. భార్యల్ని సులభంగా చంపేయచ్చు అని అన్నట్టుగా అదొక జోకు. బట్ దుబాయ్కి వెళ్ళిన వాళ్ళందరికీ అది తెలిసే ఉంటుంది. అంటే ఏమంటున్నానంటే ఎంతో ప్రేమించి అందరినీ వదిలేసి వచ్చినటువంటి భార్యను చంపడానికి కానీ, అదేవిధంగా అమాయకంగా బాధ్యతలు చేస్తున్నటువంటి భర్తను చంపడానికి కానీ, ఇన్ని రకాలుగా మనకు కళ్ళ ముందే కనిపిస్తున్నప్పుడు ఇంకా కూడా మనం ఏ విధంగా వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటున్నాం. నా దగ్గర వాళ్ళు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మా ఇంటి సిగ్గు అనిపించడం లేదా? ఒక్కొక్క సిగ్గు అంటే నా ఉద్దేశం చెడ్డ మాటలు అనడం లేదు, చీ ఏం చేస్తున్నాను అని ఇప్పుడు బాధ అనిపించడం లేదా? ఒకసారి ఆలోచించండి సార్. అలా లేదు సార్, జీవితం అంతా నాకు అలాంటి సంఘటనలు జరగలేదు అంటే అలాంటి వాళ్ళు ఉండొచ్చేమో, నాకు తెలియదు, వాళ్ళు అదృష్టవంతులు. ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు? ఇవాళ గొంతు చచ్చిపోతున్నా, అసలు రావట్లా, బయటికి రావట్లే. నా వాయిస్ క్లియర్గానే ఉన్నదా ఇవాళ, కొద్దిగా కష్టంగా ఉందా? చాలా బెటర్, బాగానే వస్తుంది సార్, కానీ మీకే స్ట్రగుల్ అవుతున్నారు సార్. అది వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అతిథి దేవో భవ అన్నారు కదండి. అది వదిలేసేయండి. నేను అన్న ప్రశ్న వేరు, మీరు చెప్తున్న జవాబు వేరు. ఈ ప్రశ్నకి ఎవరైనా జవాబు చెప్పండి, అలాంటి వాళ్ళు లేరు మనకు అన్నది.
పర్లేదు ఎవరన్నా చెప్పండి, నాకు అందరూ మంచి వాళ్ళే ఎదురయ్యారు అన్నట్టుగా. జీవితంలో ఎదురైనటువంటి వాళ్ళందరూ అంటే నేను మంచాన్ని, నాకు అందరూ మంచాళ్ళు, సరే అలాంటి స్టాండర్డ్ కాంపోజిషన్స్ కాకుండా మీకు లేదండి, చూడండి అందరూ అలాంటి వాళ్ళేనండి, చెడ్డవాళ్ళే. దగ్గర వాళ్ళైనా అలాగే ఉంటున్నారండి, బయటకు ఒకలాగా లోపల ఒకలాగా. సొంత అన్నదమ్ముళ్ళు మీరు చూసుకోండి ఇప్పుడు. చాలా చాలా మంచిగా ఉన్నట్టుంటారు సార్, ఫస్ట్ లో చాలా మంచి వాళ్ళు అనుకున్నట్టుగా సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా ఉంటారు, తర్వాత రాను రాను బుద్ధులన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కరెక్ట్. సో అదేవిధంగా మన గురించి కూడా వేరే వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో ఏంటి, ఎవరికి ఎవరు అనేటటువంటిది నిజం చెప్పాలంటే అద్వైతము రావడం ఇప్పుడు సులువు. అద్వైత మార్గం ఉంది ఒకటి అని చెప్పి తెలియని కూడా తెలియదు చాలామందికి. దానివల్ల ఏమైపోతుందంటే నేనున్నాను నువ్వున్నావు ఈ ప్రపంచం కనిపిస్తుంది అంటే ఆయన శంకరాచార్య ఏమంటాడు, నువ్వు లేవు నేను లేను ప్రపంచం లేదు ఇదంతా మిథ్య. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న భేదభావాలన్నీ కూడా నేను అసహించుకునేటటువంటి మనిషిని. నేనెవరినో తెలుసా, నేను మంగళ స్వరూపుడైనటువంటి శివుడను, ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడను అని చెప్పేసేసి తెలుసుకునేంత గొప్ప స్థాయి. అది వైరాగ్యం ద్వారా మాత్రమే సాధింపబడుతుంది. ఆ వైరాగ్యం రావాలి. ఇంతమందిని చూసిన తర్వాత కూడా మన జీవితంలో వైరాగ్యం రాలేదు అంటే ఆలోచించండి. మన ఇంట్లోనే జరగాల్సిన అవసరం లేదు, నేను ఒప్పుకుంటాను. బయట చూసి కూడా నేర్చుకోమా, ప్రతిదీ మనమే నేర్చుకోవాలి. ప్రతి లెసన్ కూడా, ప్రతి జీవిత సత్యం కూడా, గుణపాఠం కూడా మన జీవితంలోనే నేర్చుకోవాలి అంటే ఒక జీవితం సరిపోతుందా ఆలోచించండి. జీవితం చాలా చిన్నది, గుణపాఠాలు ఎన్నో, అవన్నీ కూడా మనము తెచ్చుకోవడం అనేది అసంభవం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆలోచన ద్వారా మాత్రమే. చూస్తూ ఉంటేనే మనకు బాధేస్తుంది. ఒక సంఘటన చెబుతాను. నేను మా మిత్రుడి మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. చాలా కష్టపడి అప్పుడు ఆ రోజు స్ట్రైక్ ఏదో ఉండే, అయినప్పటికీ కూడా చాలా దూరం ప్రయాణం చేసి మద్రాసులో ఉండేవాళ్ళం అప్పుడు మేము. అక్కడి నుంచి నేను పొన్నూరు అని ఒక ఊరు ఉంది కదా, అక్కడ జరిగింది అతని పెళ్ళి. సో అక్కడికి వచ్చాను అనమాట. ఆ ఊరేంటో తెలియదు, అక్కడ ఏది తెలియదు, ఉత్తగా అతని పెళ్ళి అక్కడ అయింది అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత రాత్రి మంచిగా బాగుంది, ఫంక్షన్ బాగా జరిగింది, అంత అయిపోయింది. తెల్లారిన తర్వాత ఇక సరే నేను మా వైఫ్ కొంతమంది అక్కడే పడుకున్నాం, వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో నేను అన్నాను మళ్ళీ వస్తలేరా, నేను నిద్ర లేచి స్నానం చేసేసి వస్తానులే. సో ఇక్కడైతే స్నానం చేయడానికి వాటికి వసతులు అవి బాగుంటాయి కదా, ఇంట్లో అయితే చుట్టాలు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు, ముందు వాళ్ళకి ఉండాలి కదా అంటే సరే అని. సరే మొత్తం మీద మేము కొద్దిగా లేట్గా లేచి స్నానాలు అవి చేసుకుంటుంటే చూసేసరికి ఒక్కళ్ళు లేరు. మొత్తం పెళ్లి మండపం మొత్తం ఖాళీ, జనాలు లేరు, ఊరు చేస్తున్నాడు. ఒక్క రోజులోనే అయిపోయింది ఆ పెళ్లి శోభ. జీవితం కూడా అంతే. మనం ఒక రోజులో ఏ విధంగానైతే పెళ్లిలో వేసినటువంటి అలంకరణ, పెళ్లి లోపల వేసినటువంటి కుర్చీలు, బెంచీలు, ఇవన్నీ ఏవైతే మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించామో అవన్నీ ఒక రోజులో వెళ్ళిపోయాయి. ఈ 100 రోజులు కూడా, 100 సంవత్సరాలు కూడా మనకు ఒక్క రోజులాగా కనిపిస్తాయి. తర్వాత మీ లైఫ్ గురించి చెప్పమని అంటే ఇందులో ఎంతమంది 24 గంటలకి మించి చెబుతారండి? మీ జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పమంటే 24 గంటలకు మించి చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇందు లోపల? అంటే వాక్చాతుర్యం ఉండక్కర్లే, జస్ట్ 24 గంటల కంటే ఎవరైనా చెప్పగలరా? 24 గంటల కంటే ఎక్కువ 24 గంటల పాటు చెప్పడానికి ఏం లేదు సార్. కళ్యాణ మండపం అంటే సార్ నాకు అదే గుర్తొచ్చింది. కళ్యాణం అయిన గంటలో ఇంకొక ముహూర్తం ఉంది. వాళ్ళు కనీసం తోరణాలు, గోడల మీద చేసిన గులాబీ డిజైన్స్ మొత్తం తీసి పారేశారు, కలసాలు అంతా మొత్తం క్లీన్ అన్నమాట. చాలా కష్టమైతుంది సార్, నిజంగా యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. వెరీ వెరీ డిఫికల్ట్ టు సీ దిస్. అంత స్పెసిఫిక్, వెరీ వెరీ జస్ట్ అదొక లుక్ కోసం పెళ్లి జరుగుతుంది తప్ప అక్కడ నో బడీ ఈస్ కన్సర్న్ అబౌట్ ఎనీథింగ్, ఈవెన్ ద బ్రైడ్ అండ్ ద గ్రూమ్. పెళ్లిలో ఏం జరిగింది సార్? తెల్లవారు ఎవరు లేరని అడిగి చెప్తున్నారు. బ్రైడ్ అండ్ గ్రూమ్ ఓన్లీ వాంట్ పాంప్ అమ్మా. ప్రాబ్లం అయిందా? ఇప్పుడు ఈ షో అంతా బ్రైడ్ అండ్ గ్రూమ్ వల్లే వస్తుంది సార్. కావాలి అది కావాలి, పిల్లలు కూడా సార్ ఇప్పుడు పెళ్లిలు. ఒక్క నిమిషం మేడం, లక్ష్మీ గోవిందులు. ఏం లేదు, నేనేమన్నానంటే పొద్దున లేసరికి ఎవరు లేరు, కుర్చీలు ఖాళీ, అన్నీ ఖాళీ. నిన్నటి వరకు ఎంతో గ్రాండ్గా జరిగింది, ఎంతోమంది వచ్చారు, ఎంతో గొప్ప అలంకరణ ఎన్నో ఉన్నాయి అనుకున్నాం. అయిపోయింది, పొద్దుటికల్లా అన్నీ ఊడ్చేశారు,
మన జీవితం కూడా అంతే అని చెప్తున్నా. మాకేం జరగలేదు, మాకేం జరిగింది, ఫ్రెండ్ పెళ్ళి చాలా సంతోషంగా వెళ్ళాను. నా ప్రాణ మీకు స్నేహితుడు కాదు అంటే పెళ్లి ఏమన్నా ప్రాబ్లం అయిందా అని. పెళ్ళి ఏం ప్రాబ్లం, దాని గురించి పెళ్ళి బాగానే ఉంది. ఇక్కడ మనము అద్వైతంలో ఉన్నాం కాబట్టి అద్వైతం ప్రకారం ఏమైందంటే ఒకసారి ఆలోచిస్తే మన జీవితం కూడా అంతే. ఎవరైనా సరే ఒక రోజు కంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక రోజు 24 hours పాటు ఆనందం, గుండెలు ఇట్లా తన్నుకొని వచ్చే ఆనందంతో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు 24 hours పాటు నేను ఆనందంగా ఉన్నాను, గుండె అంతా ఇలా ఆనందంతో వెళ్ళిపోతుంది? అది లేదు. పోనీ 24 hours ఉంటామేమో సార్, మళ్ళీ అంత ఆనందం ఎప్పటికీ శాశ్వతంగా అయితే లేదు సార్, కొద్దిసేపు ఉంటదేమో అది ఏదో కొన్ని సందర్భాలకి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అన్ని మామూలు విషయాలు వింటున్నప్పుడు ఉంటుంది సార్ ఆనందం. శాశ్వత ఆనందం అయితే ఇప్పటి వరకు ఒక రోజుల్లో అయితే లేదు సార్ అలా. మణి మేడం చెప్పండి. ఏం లేదు సార్, 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఆనందం ఎప్పుడూ ఉండదు సార్. అనురాధ గారు చెప్పండి. మీ ఉప్పటి సేపు అయితే ఉంటుంది సార్, మీకు ఉంటుంది. అనురాధ మేడం చెప్తున్నారు, ఇందాక నేను మిస్ అయ్యాను, సారీ. కేఎన్ అనురాధ గారు. అంటే అదే సార్, ఏదైనా మంచి విషయాలు వింటున్నప్పుడు ఆ కొంచెం సేపు ఆనందం వస్తుంది సార్. అది నేననేది అట్లా కాదు. ఇప్పుడు ఒక 24 గంటల పాటు కూడా మనము వరుసగా ఆనందంగా లేము అంటే ఏంటి అర్థం? 24 గంటల పాటు కూడా కేవలము హ్యాపీ హార్మోన్సే మన అంటే శరీరంలో. ఇంకా శరీర స్పృహ ఉంది, నేను శరీరం అనే భావిస్తున్నానని అర్థం సార్. అది కరెక్ట్. డోపమైన్స్ అని మనకు ఉంటాయి కదా, అందులోపల ఏమవుతుంది, ఎండార్ఫిన్స్ అంటారు. ఆ ఎండార్ఫిన్స్లో ఇది డోపమైన్ ఎంతసేపు ఉంటుంది? రోజు మొత్తం ఉంటుందా? సో అందుకోసం అని చెప్పేసి ఏమైపోతుందంటే జనాలు ఈ ఆనందం దొరకటం లేదు కాబట్టేసి వెళ్ళిపోతున్నారా, ఈ డ్రగ్స్ అవి ఇవి తీసుకుని అందులోనే ఆనందం ఉంది అని చెప్పి తెలుస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, మేము ఉద్యోగం పోయినా సరే, మా జీవితం నాశనం అయిపోయినా సరే, ఏమైంది, నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళాలి, నువ్వు అమెరికాకి వెళ్ళాలి, నీ వీసా పోయేది, పోలీసులు పట్టుకుని సార్ ఏమవుతుంది అంటారు వాళ్ళు. ఎందుకంటే ఇది ఆనందమే కదా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా. ఇది ఎలా ఉందంటే ఒక అది సినిమా లోపల ఉంది చూడండి మనకు, అదేదో సినిమా లోపల నువ్వు నేను కాదు మనసంతా నువ్వే అనుకుంటా, అందులోపల వాడు కూర్చొని ఉంటాడు కంఫర్టబుల్గా, కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని కంఫర్టబుల్గా కూర్చుంటే వాడు ఏంగా కంఫర్టబుల్గా కూర్చున్నావు అని అని ఏదో ఒక పని చేయొచ్చు కదా అని. అంటే పని చేసి ఏం చేయాలి అంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించండి. ఎవరు మాట్లాడుతున్నారండి? ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. ఎవరు మాట్లాడేది? అందరూ మ్యూట్లో పెట్టుకోండి. సో ఏం చేస్తావు అంటే డబ్బు సంపాదిస్తాను. డబ్బు సంపాదించాక ఏం చేయాలి అంటాడు. అంటే ఏముంది, మంచిగా సుఖంగా ఆనందంగా ఉన్నారు అంటే ఏంటి అని, అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అలా ఉన్నాడు. ఇప్పుడు అదే కదా రేపు చేస్తున్నది. అట్లాగా ఏమవుతుందా ఏంటంటే జనాలు ఎలా తయారైపోయారంటే ఆనందం దొరకక చాలా దురదృష్టమైనటువంటి దాని లోపల వెళ్తున్నారు. ఈ తర్వాత వచ్చే జనరేషన్స్లో ఒక గోల్ లేదు, ఒక నియమాలు నీతి అవేమీ కూడా లేకుండా అయిపోతున్నారు. ఏ విధంగానైతే మనం పాశ్చాత్య దేశాల లోపల జనాలు పాడయ్యారు అది ఇదని చెప్పేసి అనుకుంటున్నామో ఆ విధంగా మన దగ్గర పాడైపోతున్నారో లేదా ఒకసారి ఆలోచించండి, ఎంత దారుణంగా తయారవుతున్నారో. దీని అంతటికీ కారణం ఏంటంటే విశ్లేషణ జ్ఞానం తగ్గిపోవడం. ఇప్పుడు మనలాంటి వాళ్ళకే విశ్లేషణ లేదు అంటే ఇక వాళ్ళలో ఏమొస్తుంది? కనీసం ఎంతో కొంత ధార్మికంగా ఉండేటటువంటి మన జనరేషన్, మన అంటే మళ్ళీ మీరు సార్ మీ జనరేషన్ మా జనరేషన్ ఎక్కడ సార్, మీరు 55 మేము జస్ట్ 53 అన్నారు అనుకోండి, అట్లా కష్టం. సో 55 అన్నా 53 అన్నా సేమ్ జనరేషన్. సో 75 వరకు వేసుకోండి, సేమ్ జనరేషన్ అంతా ఒక్కటే. సో కాబట్టి నేనేమంటానంటే ఆ విలువలు ఏవైతే ఉన్నవాళ్ళు వాళ్ళే ఆనందంగా లేరు అంటే కొత్త జనరేషన్ వాళ్ళకి అసలు లేదు. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటటువంటి ఆనందము ఏదైతే ఉన్నదో అది మాత్రమే 24 గంటలకు మించి ఉంటుంది. ఈరోజు ఏంటి నా గుండె ఇంత ఆనందంగా కొట్టుకుంటుంది ఏంటి, ఎందుకు ఈ ఆనందం నాకు ఎప్పుడు చుట్టాలతో కానీ ఫంక్షన్స్తో కానీ రాలేదు? కాబట్టి నేను కాదు, నువ్వు కాదు, ప్రపంచం కాదు. ఎందుకోసం అంటే నేను భేదాలు చూసినంత వరకు నువ్వు నేను వాడు నేను వీడు ఇవన్నీ ఈ భేదాలు చూసినంత వరకు కూడా నా లోపల వచ్చేటటువంటి ఆనందం లేదు. కాబట్టి వాటన్నింటినీ అసహించుకునేటటువంటి నేను శివస్వరూపుడను, మంగళ స్వరూపుడని, ఆనంద స్వరూపుడని నిరంతరము ఆనందంగా ఉంటాను. ఎప్పుడైతే నాకు రెండవది లేదు అని చెప్పి తెలిసిందో అప్పుడు నా లోపల ఉండేది నిరంతరము ఆనందమే. ఇంకా నాకు బాధ ఉండే అవకాశమే లేదు. వీడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను అలా అన్నాడు, వీడు నన్ను ఏమీ ఉండదు. ఇంకా ఎటువంటివైనా కూడా వదిలేయడమే, ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనుషులను ఇగ్నోర్ చేసుకోండి, మీకు నచ్చని అందరినీ వదిలేస్తూ వెళ్ళిపోండి శుభ్రంగా. ఏమీ
భయపడకండి, ఆలోచించకండి, ఎవరేమనుకుంటారు అనేటటువంటిది పెట్టుకోవద్దు, మనసు లోపల అస్సలు పెట్టుకోవద్దు. అలా వెళ్ళిపోతూ ఉండండి, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఎక్కడా కూడా ఆగాల్సినటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. అప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో అది అమోఘము, అద్భుతము. సో అది మనము ఇంతకుముందు శ్లోకం లోపల తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇవాళ శ్లోకానికి ప్రవేశిద్దాం. న జాగ్రన్న మే స్వప్న కో వా సుషుప్తిః న విశ్వో న వా తైజసః ప్రాజ్ఞకో వా అవిద్యాత్మకత్వాత్ త్రయాణం తురీయః తదేకోవశిష్టః శివః కేవలోహం. తదేకోవశిష్టః శివః కేవలోహం. న జాగ్రన్న మే స్వప్న కో వా సుషుప్తిః న విశ్వో న వా తైజసః ప్రాజ్ఞకో వా అవిద్యాత్మకత్వాత్ త్రయాణం తురీయః తదేకోవశిష్టః శివః కేవలోహం. చాలా అద్భుతమైనటువంటిది, చాలా సులభం అయిపోతుంది. 6-7 శ్లోకాల దగ్గర నుంచి వచ్చిన కొద్దీ మనం ఎవరము అనేటటువంటిది మరింత సులభంగా బోధ జరుగుతుంది. నువ్వు ఎవరు? జాగృతి అవస్థలో ఉన్నటువంటి వ్యక్తివా? కాదు, జాగృత అవస్థలో నేను శరీరము, ఈ ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇది మాత్రం నేను అయ్యుండకపోవచ్చేమో, జాగృత అవస్థ లోపల నేను ఉన్నట్టుగా అనిపించడం లేదు నాకు. సరే మరి, అయితే నువ్వు బహుశా స్వప్నావస్థలో ఉన్నటువంటి వ్యక్తివా? స్వప్నం లోపల నాకు అసలు ఏం జరుగుతుందో తెలియదు, అవన్నీ కూడా నా లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నీ ముందుకెళ్తున్నాయి. కానీ నేను స్వప్నావస్థ లోపల నేనా? కాదు కదా. సరే మరి సుషుప్తావస్థ లోపల, నిజమే సుషుప్తావస్థలో చెప్పినటువంటిది కరెక్టే. సుషుప్తావస్థ లోపల నేను ఉన్నాను, కానీ నేను ఉన్నట్టుగా నాకు తెలియడం లేదు కదా. సో కాబట్టి నేను జాగృత అవస్థనా, స్వప్నావస్థనా, సుషుప్తావస్థనా? ప్రతి ఒక్కరికి కూడా మనం ఇది ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా జాగృత అవస్థ అంటే ఇలా ఉన్నటువంటి అవస్థ. ఈ జాగృత అవస్థ లోపల కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయి, బ్రెయిన్ అంటే ఆలోచనలు కూడా కదులుతూ ఉంటాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా కదులుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి, అన్నీ జాగృత అవస్థ అంటారు. ఈ జాగృత అవస్థ లోపల మనం ఎంతసేపు కూడా గతంలో ఉంటాం లేదా ఫ్యూచర్లో ఉంటాం. నిన్న ఎలా జరిగింది, నిన్న మంచి జరిగితే మంచి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, చెడు జరిగిందంటే చెడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మనకు లోపల బాధ కలుగుతూ ఉంటుంది. సో నిన్న ఇలా అనాల్సింది, నేను అలా అని ఉండాల్సింది, ఇట్లా చెప్పు ఉండాల్సింది, అట్లా చెప్పు ఉండాల్సిందని. లేదా కొద్దిసేపు అయిన తర్వాత నేను ఎల్లుండి ఈ పని చేయాలి, ఆ ఎల్లుండి ఆ కారు కొనుక్కోవాలి, ఆ రోజు ఈ చీర కట్టుకోవాలి, ఈ ఆలోచనలతోటి ఫ్యూచర్లో గడుపుతున్నాం. కానీ నేను ప్రస్తుతం లోపల గడుపుతున్నానా? నేను ఇప్పటికీ ఏం చేస్తున్నాను? కళ్ళ ముందు కనిపిస్తున్న వస్తువులను చూస్తున్నానా లేదా? ప్రవచనం ఒక్కటి శ్రద్ధగా వింటున్నాం, కానీ ఇంకా మిగతా ఏవి కూడా మేము జీవితంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో లేము కదా, ప్రస్తుతంలో లేము కదా. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉంటున్నాం, ప్రస్తుతంలో లేము. నేను ఎవరిని? జాగృత అవస్థనా? కాదు. జాగృత అవస్థలో నేను ఇంతసేపు కూడా ఆలోచనలలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాను. శరీరం ఇంతసేపు కూడా వీళ్ళకి ఫోన్ చేయ, వాళ్ళకి ఫోన్ చేయ, కాంటాక్ట్లో శ్రీనివాస్ సార్ చెప్తాడు, ఆయనకేంది అట్లనే మాట్లాడతాడు. మనకు లేరా ఫ్రెండ్స్? లేరా? ఆయనకంటే ఫ్రెండ్స్ లేరు, ఆయనకు మాట్లాడడానికి చేత కాదు, ఫ్రెండ్స్ లేరు. మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఫోన్లు తీయడం. 3000 కాంటాక్ట్లు ఎక్కడ అవ్వాలి? 3000 కాంటాక్ట్లు ఒక రోజు సరిపోతలేదు. మొన్న మన స్టూడెంట్స్ నాకు ఒక 3-4 కాల్ చేశారు, సార్ ఒక మాట చెప్తాం ఏమనుకోరు కదా అని. ఏమనుకోరంటే, సార్ మీరు ఒక మాట, ఇప్పుడు మాకు 3000 కాంటాక్ట్లు ఉన్నాయి సార్, ఏం చేయమంటారు? ఒక్కొక్కరితో ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడినా కూడా మాకు రోజు మొత్తం గడిచిపోతుంది, ఏం చేయమంటారు? మీరు చెప్పండి. నిజంగా ఎవరన్నా చేశారు సార్ మీకు కాలాల? అంటే చాలా మంది చేశారు, చేసి బోల్డంత మంది మాకు ఉన్నారు సార్, 3000-4000 కాంటాక్ట్లు ఉన్నాయి, ఎలా సార్ మేము ఏం చేయాలని బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఏమైంది, అప్పుడు నేను అన్నాను అనమాట, మరి 3000 కాంటాక్ట్లు ఎందుకు ఉంచుకున్నారంటే, సార్ 3000 కాంటాక్ట్లు అంటే 3 ఫోన్లు, ఇది ఏం చేయాలి సార్? 3 ఫోన్లు, ఒక ఫోన్ గురించి చెప్తున్నాం సార్, ఇంకా మీకు 2 ఫోన్ల గురించి చెప్పలేదు. 3 ఫోన్లలో నిండా కాంటాక్ట్లు ఉన్నాయి మాకు. 3 ఫోన్ల నిండా కాంటాక్ట్లు ఉంటే ఎక్కడ అద్వైతం వస్తుంది? ఒక నిమిషము ప్రశాంతంగా ఒక దగ్గర కుదురుగా చిన్నపిల్లల్ని మనం అంటాం, ఓకే
ఒక్కటే మాట, మనకు చిన్నపిల్లలకి ఏంటి తేడా ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలు కనీసం వాళ్ళకి మెమొరీ అయినా బాగుంటుంది, మనకు అది కూడా లేదు కదా. సో ఒకసారి ఆలోచిస్తే చిన్నపిల్లలే మనకంటే బెటర్గా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ లోపల ఎటువంటి పాయిజనింగ్ జరగలేదు ఇంకా. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక దగ్గర కుదురుగా ఉండలేకపోతున్నాం, పిల్లల్ని తిడతాం మళ్ళీ, నువ్వు కుదురుగా ఉండలేవా ఒక దగ్గర అని. కానీ మనం ఉంటున్నామా కుదురుగా? ఒకసారి ఆలోచించాలి. అలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానా? పూజా గదిలో ఉంటాను సార్, వెరీ గుడ్. మీరు ఎలాంటి పూజ చేసినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నిజంగా పూజా గదిలో హడావిడి లేకుండా ప్రశాంతంగా అలా కూర్చుని మీరు కళ్ళు తెరిచేసరికి 2-3 గంటలు గడిచిపోవాలి. బా, ఏమిటి ఆనందం, అలౌకికమైనటువంటి అనుభవం అలా మీకు అనిపించాలి. అనిపించినప్పుడు మీరు చేసేటటువంటి పూజకు ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది. కానీ అది కూడా లేదు కదా. అది కూడా ఏదో మొక్కుబడిగా టకా చేసేయడం దేవుడికి ప్రసాదం ఇట్లా అంటే అది దేవుడికి ఇవ్వట్లే, పో అంటున్నాం అన్నమాట. అనేసి దాన్ని నోట్లో వేసుకొని వెళ్ళిపోతున్నాం. సో జాగ్రత్త అవస్థలో మనం చేస్తున్నది ఏంటి? నువ్వు జాగ్రత్త అవస్థలో అసలు ఉన్నావా నువ్వు? మొదటిది. రెండోది, నువ్వు స్వప్నావస్థలో ఉన్నావా? కళలు ఉన్నాయి, స్వప్నావస్థ లోపల చేతులు కాళ్ళు ఇవన్నీ కదలవు, కానీ మనస్సు బుద్ధి మాత్రం బాగా యాక్టివ్గా ఉంటాయి. చిత్తం అహంకారం కూడా ఉంటుంది ఆ టైం లోపల. అహంకారం అంటే పొగరు కాదు, నేను అనేటటువంటి భావన. దానివల్ల ఏమవుతుంది, నేను కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాను. మన రెడీ సినిమా లోపల బ్రహ్మానందం క్రియేట్ చేసినట్టుగా నేను కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను అని చెప్పేసి అలా మనం రకరకాల ప్రపంచాలు సృష్టిస్తూ ఉంటాము. జనాలు మధ్యలో అక్కడ కూడా దెబ్బలు తింటూ ఉంటాం. ఇవన్నీ అందరికి అనుభవాలే. నాకు వచ్చిన కళలే చెప్తున్నాను నేను మీకు ఇలాంటివి రాలేదు అంటే సరే సంతోషము, కానీ వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. కొన్ని కళలు ఆనందంగాను, కొన్ని కళలు బాధగాను కనిపిస్తూ ఉంటాయి మనకు. సో స్వప్నావస్థ లోపల కూడా నేను ఎక్కడున్నాను నాకు తెలియదు. ఉన్నాను సూక్ష్మ శరీరం రూపం లోపల నేను తెలుస్తుంది నాకు. తర్వాత నిద్రావస్థలోకి వెళ్ళిపోయాను, సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోయాను. అప్పుడు నా కాళ్ళు చేతులు ఇవేమీ పనిచేయడం లేదు సరిగదా. నా మనస్సు బుద్ధి కూడా ఎటువంటి ఆలోచనలతోని లేదు. నా పక్కన ఒకడు ₹1,00,00,000 పెట్టినా, నా పక్కన ఒక నాగుపాము వచ్చినా నేను పట్టించుకునే స్థితిలో లేను. నా పక్క నుంచి నేను ఎంతో ప్రేమించే నా పిల్లని బేబీని ఎత్తుకుపోయినా కూడా మనం పట్టించుకోము. చిన్న బేబీలను పక్కన పెట్టుకొని పడుకుంటాం మనం, వాళ్ళని ఎత్తుకుపోయినా కూడా మనం ఏమనం. అందుకే దొంగతనాలు మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఎక్కువగా ఆ 3:30-4 ఇంటి టైం లోపల జరుగుతూ ఉంటాయి. ఆ టైం లోపల మనము మర్చిపోయి ఉంటాము. మరి నేను ఆ అవస్థ సుషుప్త అవస్థలో ఉన్నానా? నేను జాగ్రత్త అవస్థను కాదు, నేను సుషుప్త అవస్థను కాదు, నేను స్వప్నావస్థను కూడా కాదు. మరి నేను ఎవరిని అంటే ఈ సమయం లోపల ఉండేటటువంటి మన శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని భగవంతుడు ధరించి ఉంటాడు. దాన్ని ఏమంటారంటే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని. ఇది మనం ఉత్తర గీతలో తెలుసుకున్నాము, మరింత వివరంగా చూసుకోండి. మనము ఆ సమయంలో ఉన్నాము, ఈ 3 రూపాలు ధరించి ఉన్నాము. ఇలా మనము విశ్వడుగా ఉన్నాము అంటే డైనమిక్ బాడీ తోటి మనం ఉన్నాము. మనము జాగృత అవస్థ లోపల ఉన్నాము తైజసుడు రూపంలో, విశ్వని రూపంలో. స్వప్నంలో తైజస రూపం లోపల మనము ఉన్నాము. అంటే మనకు ఒక శరీరం సార్, అది నేను వేరువేరా? ఎస్, తైజస రూపం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఆ సమయం లోపల నువ్వు నిద్రపోయినప్పుడు స్వప్నంలో నువ్వు ఒకడివి, బయట పడుకున్నది వేరు, లోపల స్వప్నము కంటున్నది వేరు. ఇంకో వ్యక్తి, స్వప్న ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి. సడన్గా నువ్వు మగవాడివి, అందులో ఆడదానిగా కన్వర్ట్ అయిపోయి ఉండవచ్చు కూడా. సో తైజస రూపం లోపల ఉన్నావు. లేదు, మరి నువ్వెవరివి? విశ్వడువా, తైజసుడువా, ప్రాజ్ఞుడువా? ప్రాజ్ఞుడు అంటే ఎప్పుడైతే మనము గాఢ నిద్రలోకి వస్తామో ఆ గాఢ నిద్రలో కూడా మనము ప్రాజ్ఞ రూపంలో ఉన్నాము. మరి నేను ఎవరిని? ఈ ఒక్కడిని కాదు. మరి నిద్ర లోపల నాకు తెలియదు కదా. తెలియకపోయినా కూడా నా నిద్రలో ఏమీ తెలియదు అనేటటువంటి విషయం నాకు తెలుస్తుందా లేదా? నా పాయింట్ అర్థమైందా? ఈ లాస్ట్ పాయింట్ ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. నాకు నిద్రలో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు అన్న విషయం తెలుస్తుందా లేదా? నిద్రపోయిన తర్వాత నాకు ఆనందంగా ఉంది అని తెలుస్తుంది, నిద్రపోయి లేచిన తర్వాత ఆనందంగా ఉన్నాను తెలుస్తుందా లేదా? ఈ రెండు పాయింట్లు తెలుస్తాయి. ఈ 3వ అవస్థను దాటి తురియ అవస్థ అని చెప్పారు కదా సార్. చెప్తాను, ఇంకా అక్కడ దాకా రాలేదు మనం. సో ఇప్పుడు నిద్రపోతున్న సమయంలో అయితే ఏం తెలియదు, నిద్రపోతున్న సమయంలో తెలియదు, కానీ నిద్రపోయి లేచిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాను అని తెలుస్తుంది. లేదా నా నిద్రలో నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు, సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేటటువంటి విషయం నాకు గుర్తులేదు అన్న విషయం మనకు తెలుసు. ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఆ నాకు అనేవాడు ఎవడు?
ఆ నేను అనేటటువంటి వాడేవాడు. నాకు గుర్తుంది ఆ సమయంలో ఏమీ గుర్తులేదని. ఎవరికి తెలుసు అది? ఆ ఎవరికి తెలుసు అనేటటువంటిదే ఈ 3 అవస్థలలోనూ సాక్షిభూతంగా మనను అంటిపెట్టుకొని ఉన్నది. నేను జాగృత అవస్థలో ఉన్నాను. నంబర్ 1, నేను విశ్వడుగా జాగృత అవస్థలో ఉన్నాను. నేను తైజసుడుగా స్వప్నావస్థలో ఉన్నాను. నేను ప్రాజ్ఞుడుగా సుషుప్తావస్థలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరండి? ఈ 3 అవస్థలు. రికార్డ్ అయితలేదా సార్? నాకైతే కనబడుతుంది. ఏది? మన ప్రవచనం కదా, రికార్డింగ్ అవ్వట్లేదు అనుకోండి సార్, పైన రెడ్ బటన్ రావట్లే. అయ్యో ఎన్నో విషయాలు చెప్పుకున్నాం ఇవాళ, రికార్డింగ్ కాలేదా? సర్లే, నా ఆడియో ఉంది వా. అయ్యో ఎవరు ఇప్పుడు చెప్పేది చూస్తున్నాను. నాకు నా ఆడియో అయినా రికార్డ్ అయిందేమో చూస్తాను. ఆగండి. సారీ, ఏమన్నారు? నా వాయిస్ బ్రేక్ అవుతుందండి? లేదు, బానే ఉంది సార్. ఓకే, సరే. ఇవాళ అనుకోకుండా మనం వీడియో రికార్డింగ్ ఆపేసాం కాబట్టి, వీడియో రికార్డింగ్ చేయలేదు కాబట్టి ఆడియో పంపిస్తాను, కంగారేం పడద్దు. సరే, ఎంత రికార్డ్ అయితే అంత ఇది కూడా కావాలంటే కలిపి పంపిస్తాను. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమైంది అంటే, ఎట్టి పరిస్థితుల లోపల కూడా మనకు జాగృతావస్థ లోపల ఉన్నది నేను, స్వప్నావస్థలో ఉన్నది నేను, సుషుప్తావస్థలో ఉన్నది నేను. అంటే 3 అవస్థలలో ఉన్నది కూడా నేను. ఆ నేను ఎవరు? ఈ అన్ని అవస్థలలో కూడా మనకేం జరిగిందంటే, ఒక చైతన్యం, ఒక జడము, ఒక చైతన్యము, ఒక జడము, ఈ 2 మన దగ్గర ఉన్నాయి. కానీ ఈ 3 దాటి నేను ఎప్పుడైతే తురియంలోకి వెళ్ళిపోయానో అప్పుడు ఇక నేను ఓన్లీ చైతన్యంలో మిగిలిపోతాను. కానీ ఇప్పుడు ఏమైంది? శరీరంలో ఉన్నాను. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా శరీర రూపంలో అయితే ఉన్నాను. శరీరంలో చెల్లిపోలేదు టోటల్ గా. శ్వాస నడుస్తోంది అంటే శరీరంలో ఇంకా ఉన్నట్టే లెక్క. కానీ ఆ సమయంలో నేను అజ్ఞానంలో ఉన్నాను కానీ ఆనందంగా ఉన్నాను. ఆ సమయంలో నాకు శరీరము పనిచేయడం లేదు, మనస్సు కూడా పనిచేయడం లేదు, కానీ నేనున్నాను. అదే విధంగా ఏం చేస్తున్నాం మనము? స్వప్నావస్థలో నేనున్నాను, నా మనస్సు పనిచేస్తుంది. ఆ నేనున్నాను అనేటటువంటిది ఏదైతే ఉందో అది కామన్ అక్రాస్ ఆల్. కానీ శరీరం ఉన్నంత వరకు ఏమవుతుందంటే అది శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. ఇది ఉంది కదా, ఇక్కడ 3 అవస్థలు ఉన్నాయి. ఇది చైతన్యం. ఈ పైన చెయ్యి చైతన్యం అనుకోండి, ఈ కింద 3 అవస్థలు. ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ 3 అవస్థల లోపల కూడా ఉన్నది చైతన్య శక్తి. సాక్షిభూతంగా చూస్తోంది. సాక్షిభూతంగా ఒకటి ఉంది. నేను జాగృత అవస్థలో ఉన్నాను, ఆ నేను అనేటటువంటిది. నేను స్వప్నావస్థలో ఉన్నాను, ఆ నేను అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఉంది. అది ఆ చైతన్యము. ఈ 3 దశలు గనక నేను కాదు అంటే అప్పుడు నేను మిగిలిపోయినటువంటి చైతన్యం. ఈ 3 దశలు నాకు ఇంకా ఉన్నట్లయితే నేను ఇంకా శరీరధారిని. కానీ ఈ 3 దశలు కూడా లేవు అని చెప్పి తెలుసుకున్నప్పుడు నేను చైతన్యంగా మారిపోతాను. ఈ 3 దశలు లేవు అని చెప్పి ఒక్కసారి ఇది అర్థం కాని వాళ్ళు అడగండి. ఒక్కసారి చెప్పరండి సార్. ఇప్పుడు జనరల్ గా మనకి ఏమవుతుందంటే ఇలా మెలకుగా ఉన్నటువంటి సమయంని జాగృత అవస్థ అంటాము. ఈ జాగృత అవస్థ లోపల శరీరం పనిచేస్తుంది, మనసు కూడా పనిచేస్తుంది. చేయడం. రెండోది ఏమైంది? స్వప్నావస్థ. అప్పుడు కేవలం మనస్సు పనిచేస్తుంది, శరీరం పనిచేయదు. పడుకుంటాం కదా, స్వప్నావస్థలో పడుకుంటాం. కానీ మనస్సు మాత్రం కలలు కంటూ ఉంటుంది, కొత్త కొత్త ప్రపంచాలు సృష్టిస్తూ ఉంటుంది. ఇక 3వ దగ్గరికి వచ్చేసరికి ఈ 2 కూడా దాటిపోతాం. శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు, అలా పడుకొని ఉంటాం అంతే. ఇందులోపల బేసిక్ ఫంక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో అవి మాత్రం జరుగుతూ ఉంటాయి. అంటే శ్వాస తీసుకోవడము, డైజెషన్ జరగడము, లోపల జరిగేటటువంటి రికవరీ మెకానిజమ్స్ జరగడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 3 అవస్థలలో కూడా ఒకటి ఉంది. ఆ 3 అవస్థలలో కూడా ఒకటి ఉంది. దాన్ని బండగా చెప్పాలంటే నాకు ప్రాణం ఉంది అనుకుందాం, జీవం ఉంది అనుకుందాం. ఆ జీవం ఏంటి? ఆ జీవం ఏంటంటే ఒకటి చైతన్యం, అది చూస్తుంది అనమాట. చైతన్యము ఇక్కడ ఉన్నటువంటి 3 దశలు, ఇది చైతన్యం. ఇక్కడ ఉన్నటువంటి 3 దశలలో 3 దశలలో కూడా ఒక చైతన్యం ఉందా లేదా? 3 దశలలో కూడా ఒక చైతన్యం ఉంది. ఈ చైతన్యం లేకపోతే ఈ 3 దశలు ఇక్కడ ఉండవు. సో ఎవరైతే సాధన ద్వారా నేను శరీరాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు అని చెప్పి తెలుసుకుంటారో వాళ్ళకి 3 దశలు మిగలకుండా ఒక చైతన్యం మాత్రమే. ఈ 3 ఎగిరిపోతాయి, చైతన్యం మాత్రం. మన లోపల కూడా ఇప్పుడు మన లోపల కూడా చైతన్యం ఉంది. ఇప్పుడు మనకు చైతన్యం ఉన్నా కూడా నేను చైతన్యవంతుడను అని చెప్పి తెలుసుకోలేకపోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను,
మనము చైతన్యవంతులమైనప్పటికీ కూడా మనం చైతన్యవంతులము అని చెప్పి తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది ఈ చైతన్యమే నేనుగా మారిపోతే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 దశలు కనుక వదిలేశానంటే నేను చైతన్యవంతుడుగా మారిపోతాను. అంటే నేను శరీరాన్ని కాదు అని చెప్పి ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు చైతన్యవంతులుగా మారిపోతాం. అది అన్నమాట ఆయన చెప్తున్నది. అంటే నేను దేహాన్ని కాదు, ఇంకా నేను ఎవరిని కాదు. ఎందుకంటే ఈ 3 అవస్థలు కూడా అవిద్యనే, అజ్ఞానానికి సంబంధించినవే. మీరు అందుకే చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మనం ఎవరిని చూసినా సరే వాళ్ళకు అవిద్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి అసలు ఈ 3 దశలు కూడా ఉంటాయి అని చెప్పి తెలియదు. ఏదో వస్తుంది న్యాచురల్ ఫినామినా. పడుకుంటారు, తింటారు, పడుకుంటారు, తింటారు, లేస్తారు, నేరాలు చెప్తారు, చాడీలు చెప్తారు. వీడిట్లా, వాడట్లా, వాడింట్లో ఇది జరిగింది, వీడింట్లో ఇది జరిగింది, ఇవి మాట్లాడుకుంటూ వెళ్తారు. అసలు ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియదు. కానీ ఒకసారి తెలిసిన తర్వాత ఏమైతుంది, అరే ఈ 3ంటికి కూడా అతీతమైన చైతన్యాన్ని నేను. ఎందుకంటే నేను అని ఏదైతే అనుకుంటున్నానో అది నేను మెలకువగా ఉన్న టైంలోనూ ఉంది, నేను కలలో ఉన్నప్పుడు కూడా ఉంది. నాకు ఈ 2 కూడా తెలియకుండా శరీరాన్ని పడేసేసి ఏ ప్రపంచమో తెలియకుండా ఆనందంగా నాలో నేను ఉన్నప్పుడు కూడా ఉన్నది. ఈ 3 దశలకు కూడా అది సాక్షిభూతంగా ఉన్నది. ఈ 3 దశలను దాటి ఉన్నది. ఈ 3 దశలు శరీరానికే, కానీ ఈ 3 దశలను దాటినటువంటి చైతన్యం ఒకటి ఉంది. ఈ 3 దశలు ఇక్కడ ఉన్నాయి, చైతన్యం ఇక్కడ ఉంది. ఈ చైతన్యం అనేటటువంటిది ఉంది. కాబట్టి 3 దశలు ఏవైతే ఉన్నాయో ఇవి అవిద్యకు ఆధారం. అవిద్య అంటే ఏంటి? అజ్ఞానం. శరీరంలో ఉన్నంత వరకు నేను చేస్తున్నాను అనుకుంటాం. శరీరానికి దెబ్బ తగిలింది, అమ్మా అని ఏడుస్తాం. డీప్ స్లీప్ లోపల అమ్మా అని ఏడుస్తామా? ఏడవం. డీప్ స్లీప్ లోపల పట్టించుకోము అసలు ఏం జరిగిందో. ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అది తెలియదు మనకు. మరి ఏమైంది? ఇంతసేపు నిన్ను నువ్వు శరీరము అని చెప్పేసి అనుకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది మరి? అంటే నువ్వు శరీరానివి కాదు, మరెవరివి నువ్వు? నువ్వు శరీరానివి కాదు, మరెవరివి నువ్వు? సో అదే అన్నమాట ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే నువ్వెవరివి? నేను శరీరాన్ని కాదు. మరి నువ్వెవరివి? మనస్సువా? మనస్సు కూడా లేదు. ఎందుకంటే మనము అజ్ఞానంతో ఉన్నటువంటి 3వ దశ లోపల మనస్సుని కూడా వదిలేసాం, ఆలోచనలు కూడా లేవు. మరి నువ్వెవరివి? నేను ఇంతసేపు ఆలోచిస్తూ వీడిట్లా, వాడట్లా అనుకున్నాము. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒకసారి గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ సమస్యలన్నీ ఏమయ్యాయి? సమస్యలన్నీ కూడా కనిపించడం లేదు మనకు. సమస్యలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయి తెలియదు, మాయం అయిపోయాయి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎక్కడికి మాయమైపోయాయి? ఎక్కడికి వెళ్ళిపోయాయి ఇవన్నీ? ఎందుకంటే ఆ సమయం లోపల నువ్వు కాదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నువ్వు కాదు. నువ్వు ఉన్నావు సాక్షిభూతంగా, కానీ నువ్వు ఏదైతే మనస్సును అనుకున్నావో, ఏదైతే శరీరాన్ని అనుకున్నావో అవి కాదు. 3వ స్టేజ్ ఉంది. ఈ రెండింటి మీద చాలా బెటర్ స్టేజ్. కానీ ఈ స్టేజ్ లో అజ్ఞానంతో మనకు ఆనందం ఉంది. ఏ సాధన చెయ్యని వాడికి కూడా గాఢ నిద్రలో ఆనందం కలుగుతుంది. ఇదే విషయాన్ని మనం గనక చక్కగా ఆనందంగా తెలుసుకోగలిగితే, అంటే ఏ సమయం లోపల మనము మెలకువగా ఉన్న సమయంలోనే తెలుసుకోగలిగితే అప్పుడు మనకు ఆనందం తెలుస్తుంది. జాగృత అవస్థ లోపల ఇంతసేపు కూడా బయట ప్రపంచమే, స్వప్నావస్థ లోపల ఇంతసేపు తైజసుడు అనుభవం, అంటే అంతరంగ భావాలే ఉంటాయి. సుషుప్తి లోపల ప్రాజ్ఞుడు, కానీ అది కూడా ఏమవుతుంది? అజ్ఞానం ఆనందమే. అక్కడ కూడా అజ్ఞానం ఉంది, కానీ ఆనందంతో ఉన్నటువంటిది, అది ఆనందం అనుభవం. కాబట్టి మొదటి దశలో ఏమో ప్రపంచం యొక్క అనుభవం, మంచి కావచ్చు, చెడు కావచ్చు. నిద్రపోయినప్పుడు నా అంతరంగాల ద్వారా వచ్చేటటువంటి అనుభవం. మూడోది ఏంటంటే ఈ 2 కానటువంటి, నాకు తెలియని, నాకు అజ్ఞానపూరితంగా ఉన్నటువంటి ఒక ఆనందం. నేను అజ్ఞానమే, కానీ ఆనందం ఏంటో తెలియదు. కానీ ఆనందం మాటికి కావాలంటది. ఎవడు కూడా ప్రపంచంలో నాకు నిద్ర వద్దు అనేవాడు ఉన్నాడు. నిద్రపోతేనే కదా మళ్ళీ మెలకువకు వచ్చేది. కాబట్టి ఎవరు కూడా వద్దు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంది. ఎందుకంటే జాగృత అవస్థలో ఇంకా నేను, వాడు, నేను, వీడు, ఇవన్నీ భ్రమలన్నీ ఉంటాయి. అదే నిద్రావస్థ చూసుకున్నట్లయితే ఇవన్నీ మన ఊహలు, మన కల్పనలు, మన భావనలే, అంతే. ఇవన్నీ నిజం కాదు. సో కాబట్టి ఏంటంటే బయట ఉన్నంతసేపు కూడా, కళ్ళు తెరిచి ఉన్నంతసేపు కూడా నేను, వాడు, నేను, ఇది, నేను, అట్లా, నేను, ఇట్లా, కోపము, క్రోధము, ఆలోచన కళల్లో పెట్టుకున్నాము అంటే అది ఇంకా హారిబుల్. రకరకాల పిచ్చి ఆలోచనలు, అది కూడా నేను కాదు, ఊహలు. పోనీ 2 కాదులే అనుకున్నట్లయితేనేమో సుషుప్తి, ఆనందంగా ఉన్నాను, కానీ ఇంకా అజ్ఞానం నాకు. ఈ ఆనందం నాకు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించారు ప్రపంచంలో. కాబట్టి ఆ విధంగా సుషుప్తి లోపలేమో అజ్ఞానం నన్ను కప్పివేస్తోంది. కానీ ఈ 3ంటికి అతీతమైనటువంటి ఒక సత్యం మాత్రము ఉన్నది. ఆ సత్యమే తురీయము.
ఆ తురీయముకి ఆధారము ఈ పైన ఉన్నటువంటి చైతన్యము. ఆ చైతన్య స్థాయికి నేను వెళ్ళడాన్ని జ్ఞాన మార్గం లోపల దాన్ని మోక్షం అంటాము, భక్తి మార్గంలో భగవంతుడితో కలిసిపోవడము అని చెప్పేసి అంటాము, మెడిటేషన్ మార్గం లోపల దాన్ని మనము సమాధి అంటాము. ఆ సమయంలో మాత్రము మనము మెలకువగా ఉండగానే ఆనందంగా ఉండగలుగుతాము. మెలకువగానే ఉన్నాము కానీ మనం ఆనందంగా ఉండగలిగాము. అటువంటి అద్భుతమైనటువంటి స్థితి. ఆ స్థితిని మనం అందరూ కూడా చేరుకుందాం వచ్చే వారం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి క్విక్ గా. నేను వేరే కాల్ ఒకటి ఉంది, అందులో జాయిన్ అవ్వాలి. చైతన్యాన్ని ఎలా గుర్తు పెట్టుకోగలుగుతామండి, చూడగలుగుతాము? చూడలేము, అనుభవించగలుగుతాం. మనం ఇప్పుడు అజ్ఞానంలో అనుభవించగలుగుతున్నాం కదా, ఇప్పుడు మనము అజ్ఞానంలో అనుభవించగలుగుతున్నాం. సారీ, జై శ్రీకృష్ణ. చైతన్యం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అనుభవపూర్వకంగా మాత్రమే మనకు తెలుస్తుంది. ఇంకా మనకు తెలిసేది అవకాశం లేదు. అది చెప్పండి ప్రశ్న. చైతన్యమే దేవ స్వరూపం సార్, అంతే అంతే. అంటే ఇప్పుడు సార్ మనం ఈ 3 అవస్థలు, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, అన్నిట్లో కూడా నేను శరీరాన్ని కాదు అన్న ఫీలింగ్ లో ఉండగలిస్తే అంటే ఆ స్థాయికి వెళ్ళాలా? అంటే ఎవ్రీ స్టేజ్ సాధన ద్వారా తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? జాగృత అవస్థలో ఉన్నంత సేపు కూడా నన్ను నేను ఏమనుకోవాలి, కనిపిస్తున్నదంతా కళ అనుకోవాలంతే. సింపుల్. కనిపిస్తున్నదంతా కూడా నిజం కాదు, కనిపిస్తున్నదంతా కూడా నిజం. అద్వైతం మనకు చేసేటటువంటి గొప్ప సహాయం ఏంటంటే అదే. సో కాబట్టి మన లోపల ఉన్నటువంటి అజ్ఞాన రూపంలో, అజ్ఞానం వల్ల మనం ఇంకా ప్రపంచం అంతా నిజం అనుకుంటున్నాం. కానీ ప్రపంచం నిజమైతే మనం శాశ్వతంగా ఉండాలి. మనం ఎప్పటి నుంచో తెలుసుకున్నాం ఏమనంటే శాశ్వతమైనటువంటి ఎప్పుడూ కూడా, ఒక్క నిమిషం ఇది సౌండ్ బాగా వస్తుంది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే నేను జ్ఞానిని కానీ అజ్ఞానంగా బిహేవ్ చేస్తున్నాను. అజ్ఞానానికి కారణం ఏంటి అంటే నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము నన్ను ఏం చేస్తుందంటే నువ్వు శరీరం వే అని చెప్పి గుర్తింపజేస్తుంది. అదే విధంగా నాకు స్వప్నం ఏం తెలియజేస్తుంది? నీ భ్రమలు, నీ ఊహలు అన్ని కూడా స్వప్నం లోపల తెలుస్తున్నాయి. పోనీ నిద్ర లోపల సుఖం ఉందా అంటే నిద్ర లోపల సుఖం ఉంది, కానీ ఈ సుఖమే శాశ్వతము అని చెప్పి తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉన్నాము. సో కాబట్టి ఈ 3 అవస్థలు కూడా మనంతట మనం తెచ్చుకున్నటువంటి దురదృష్టాలు. ఈ 3 అవస్థలకి దాటినటువంటి ఒక చైతన్యం ఉంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఎప్పుడు నిరంతరం ఆనందంలో ఉంటాము. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అన్ని యోగాలు కూడా అక్కడికి తీసుకెళ్తాయి. ఉదాహరణకి మనకు భక్తి యోగం అంటే నేను భగవంతుల్లో కలిసిపోతాను, అన్ని భగవంతుడే అని ఏది జరిగినా కూడా పట్టించుకోకుండా అలా సులభంగా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, జీవితం లోపల ఎంత ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఏది పట్టించుకోకుండా, ప్రపంచాన్ని పట్టించుకోకుండా అద్భుతమైనటువంటి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సమాధి అనేటటువంటి స్టేజ్కి వెళ్తారు. కొంతమంది మనలాగా ఆలోచన చేస్తూ ఈ మార్గం లోపల నేనెవర్ని అని నిర్వాణ దశకము, ఆత్మ బోధ, ఈ పుస్తకాలన్నింటి లోపల తెలియజేసేది ఏంటంటే నువ్వు శాశ్వతం కాదు అని చెప్పి తెలిసేది ఏదైతే ఉంటుందో ఆ నువ్వు శాశ్వతం కాదు అనేటటువంటిది ఎప్పుడు అర్థమవుతుంది మనకు? ఆలోచన ద్వారా. అప్పుడు ఈ శరీరం కాదు శాశ్వతము, నేను మాత్రం భగవంతుడిలాగా చైతన్యం శాశ్వతం. ఈ చూస్తున్నటువంటి ప్రపంచం శాశ్వతం కాదు, చూస్తున్నటువంటి శరీరం శాశ్వతం కాదు, చూస్తున్నటువంటి చుట్టాలు శాశ్వతం కాదు, చూస్తున్నటువంటి స్నేహితులు శాశ్వతం కాదు. అందరూ శాశ్వతం అయితే ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ 3 దశలలో కూడా చైతన్యం కాన్స్టెంట్ గా ఉంది. చైతన్యం లేకపోతే ఈ 3 దశలు లేవు కదా, అవునా కదా? ఎస్ఆర్ నో చెప్పండి. ఈ 3 దశలలో చైతన్యం అన్ని చోట్ల సాక్షిగా ఉండాలి. చైతన్యం లేకపోతే ఈ 3 దశలు. సో చైతన్యం ఒకటే ట్రూత్, చైతన్యం ఒకటే శాశ్వతము, చైతన్యం ఒకటే సనాతనము. కానీ మనకు తెలుస్తున్నటువంటిది ఏమైతుంది?
చైతన్యం శాశ్వతము అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం, శరీరం శాశ్వతము అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. కానీ ఒక్కసారి కూల్ గా ఆలోచిస్తే ఈ శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కాబట్టి నేను జాగృత అవస్థలో చూస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా మారిపోయింది. నా స్నేహితులు మారిపోయారు, నా బంధువులు మారిపోయారు, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మారిపోయారు. మరి నేను ఎక్కడున్నాను? లేదు. రెండవ స్థాయికి వచ్చినట్లయితే మనకేం తెలుస్తుంది? రెండవ స్థాయి లోపల స్వప్నము, ఉన్నవన్నీ ఊహలు, భ్రమలు, ఆ రోజు జరిగిన సంఘటనలు, అంతకు ముందు రోజు జరిగినటువంటి సంఘటనలు, నా ఆలోచనలే నాకు కళలోకి వస్తున్నాయి. సో అది కూడా సత్యం కాదు. సత్యం అయితే కళలో ఉన్నప్పుడు నేను పెద్ద రాజునైనట్టు ఉంటాను, కళ్ళు తెరిచిన తర్వాత చూస్తే పేదని. రాజు పేద, మరి ఏది కరెక్ట్? ఈ స్వప్నం కరెక్టా, ఆ స్వప్నం కరెక్టా? సో కాబట్టి ఏంటంటే స్వప్నం శాశ్వతం కాదు. సో నేను అది కూడా పోనీ అట్లని చెప్పి సుషుప్తి మంచిదే, కానీ సుషుప్తి లోపల మనకు తెలియదు ఆనందం ఉన్నది, ఇది ఆనంద స్థితి అని తెలియదు. కానీ ఎవరైతే శ్రద్ధగా ఎవరైతే ధ్యానం చేస్తూ సమాధి స్థాయికి చేరుకుంటారో వారికి ఆ ఆనందం తెలిసేటటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఎవరైతే జాగృత అవస్థలోనే ఆ ఆనందం పొందాలి అనుకుంటే, నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, అది నేను కాదు, అది నేను కాదు అని తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే టెన్షన్స్ మనం నెత్తి మీదకి తెచ్చుకోము. ప్రతి అర్థమైన టెన్షన్ మనం నెత్తి మీదకి తెచ్చుకోము. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. చేయడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడు మనకు నిజమైనటువంటి ఆనందం దొరుకుతుంది. 24 గంటలు ఆనందం. ఈ ఆనందానికి ఆటంకాలు ఉన్నటువంటివన్నీ తొలగిపోతాయి. తొలగిపోయినప్పుడు ఏమవుతుందంటే 24 గంటలు కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆనందం ఉంటుంది. ఓకేనా? ఇంకా వివరాలు వచ్చే వారం తెలుసుకుందాము. ఆత్మ సుఖం అయిపోయింది కదా ఇందాక. ఓకే, ఇంకా డీటెయిల్ గా చెప్పాలి, ఇది ఒక రోజులో అవ్వదు. అంటే ఆల్రెడీ మనం ఇది ఇలాంటి వివరాలు చాలా తెలుసుకున్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి ఆనందం అనేటటువంటిది శాశ్వతం. కానీ మనకి అది జాగ్రత్త అవస్థలో దొరకదు, స్వప్నావస్థలో దొరకదు, నిద్రావస్థలో దొరుకుతోంది. కానీ అది అజ్ఞానంతో, నాకు తెలియడం లేదు కదా. అది నిద్రలో ఉన్న, నిజంగా ఒక రోజు కనుక మీకు నిద్రలో ఉన్న ఆనందం తెలిసింది అనుకోండి, ఇంకేమంటారు తెలుసా? అసలు మై గాడ్ అని అనుకుంటారు అనమాట. అది జ్ఞానం ద్వారా తెలిస్తే. మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు, మనమంతా అజ్ఞానంలో ఉన్నప్పుడు అది జరిగిపోతుంది. నేను రైల్లో వెళ్తున్నాను, మధ్య లోపల లోనావలా, ఖండాలా వచ్చాయి. వస్తే అక్కడ అన్ని అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. ఆ జలపాతాలు వచ్చిన సంఖ్య నేను పడుకున్నాను శుభ్రంగా. వచ్చింది, అది రావడం వచ్చింది, కానీ నేను రైలు లోపల నిద్రపోయాను. అదే విధంగా ఏమైందంటే ఒక గొప్ప ఆనందం వచ్చింది, కానీ నేను నిద్రపోయాను, అజ్ఞానంలో ఉన్నాను, తెలుసుకోలేదు. కాబట్టి నేను ఏం చేయాలి? అందరూ పడుకున్నా సరే నేను వెళ్ళి రైలు విండో తెరిచి చూడాలి బయటికి. చూస్తే నాకు బయట ఉన్నటువంటి జలపాతాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి మీరు. అంటే ఏంటంటే అందరూ తెలియక అలా ముద్దు నిద్రలు పోతున్నారు, కానీ నాకు తెలుసు మధ్యలో ఒక టెంపుల్, పెద్ద టెంపుల్ కనిపిస్తుంది అని చెప్పి తెలుసు. నేనేం చేస్తాను? అందరూ పడుకున్నా సరే నేను మాత్రం ఆ టెంపుల్ ని చూద్దామని చెప్పి ఓపెన్ చేసి చూశాను. అప్పుడు ఆ టెంపుల్ ని చూసిన ఆనందం నాకు వచ్చింది. వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు టెంపుల్ ముందు నుంచే. సో అక్కడ అందరూ కూడా జ్ఞానం అవస్థలో ఉన్నారు, కానీ అది తెలియని అవస్థలో ఉన్నారు. గొప్ప అవస్థ ఉంది, మనకున్నటువంటి గొప్ప అవస్థ నిద్రావస్థ. కానీ ఆ నిద్రావస్థ అనేటటువంటి దాన్ని గుర్తించలేనంత అజ్ఞానం మనని వెంటబడుతుంది. కాబట్టి ఆ అజ్ఞానం మనకు దెబ్బతీస్తుంది, ఎక్కువ దెబ్బతీస్తుంది, మనకు ఆ అజ్ఞానం దెబ్బతీస్తుంది. సో అజ్ఞానం కళ్ళు తెరుచుకోవాలి. చెప్పండి. గురుగారు, ఈ శరీర భావన ఉన్నన్నాళ్ళు అది మనకి కలగదని నేను భావిస్తున్నాను. శరీర భావన ఉన్నన్నాళ్ళు ఉండదు, కానీ మెల్లమెల్లగా తగ్గుతుంది. శరీర భావన అనేది శాశ్వతంగా తగ్గిపోతుంది. ఎందుకంటే చూడండి, శరీర భావన లేని వాళ్ళు మీరు ఏ శంకరాచార్యనో ఇంకెవరినో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నొప్పి నాకు తెలియదు, ఇది నేను చేస్తున్నది భగవంతుడి కోసము అనుకున్నారు కొంతమంది. తమిళనాడు లోపల అక్కడ వాళ్ళకి అసలు ఏమైనా తెలుస్తుందా? ఒంటి మీద నొప్పి, అవి ఇవి ఒంటి మీద నొప్పులు, బాధలు మనలో ఉన్నటువంటి రమణ మహర్షిది గొప్పది. కానీ నేననేది సామాన్యులలో కూడా ఈ శక్తి ఉంటుంది. సామాన్యులలో కూడా ఈ శక్తి ఉంటుంది. ఎందుకంటే మనలో ఎంత శక్తి ఉంది అనేది తెలియదు. ఆయన హ్యాలీ డ్రూకో ఏదో ఉంది, ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయన ప్రపంచంలోనే ఎవరు లేపలేనంత వెయిట్ ని లేపాడు, 500 కిలోలు. అది సైన్స్ ప్రకారము అది ఇంపాసిబుల్. ఒక వ్యక్తి 500 కిలోలు లేపడం అనేటటువంటిది అసంభవం. 500 కిలోలు 500 కిలోలు ఎలా లేపాడు? ఏ సైన్స్ చెప్పినా కూడా అది తప్పు. అప్పుడు అతను అడిగారు, నువ్వు ఎలా లేపావు 500 కిలోలు అంటే, నేను అప్పుడు ఆ సమయంలో నేను 500 కిలోలు లేపుతున్నాను అనుకోలేదు.
ఒక కారు ఉంది, ఆ కారు కింద నా పిల్లవాడు నలిగిపోతున్నాడు అని చెప్పి గుర్తించుకున్నాను. కాబట్టి నా పిల్లవాడు నలిగిపోకుండా నేను ఆ కారుని లేపితే గానీ నా పిల్లవాడు బయటికి రాడు అని చెప్పేసి అనుకున్నాను అన్నాడు. సో మన లోపల నిద్రాణమైనటువంటి శక్తి చాలా ఉంది, చాలా ఉంది. మనం మామూలు టైంలో చేసే దానికంటే కూడా క్రైసిస్ లోపల ఎక్కువ పని చేయగలుగుతాం. అదే విధంగా సాధన ద్వారా చాలా సులభంగా మనకు శరీర భావన పోతుంది. శరీర భావన పోవడానికి సింపుల్, అనవసరమైన జనాలతో మాట్లాడకుండా ఉండడం, అనవసరమైనటువంటి బంధువులని స్నేహితులని తగ్గించుకోవడము, మెల్లమెల్లగా చూడు నా శరీరం మారిపోయింది, చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు పడిపోతాను కూడా. ఆ వైరాగ్యం ద్వారా మాత్రమే శరీర భావన పోతుంది. అందుకే కదా సిద్ధార్థుడు బుద్ధుడు అయిపోయింది, అందువల్లనే కదా. ఒక్క రోజులో 1 గంటలో వెళ్ళిపోయాడు, మారిపోయాడు అతను. వైరాగ్యం అనేటటువంటిది అంత స్టేజ్ లో రావాలి. కాబట్టి ఏంటంటే వైరాగ్యం వస్తేనేమో జ్ఞాన మార్గము. కొంతమంది భక్తి మార్గంలో వెళ్తారు, అన్ని దేవుడే 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 అనుకుంటే వాళ్ళకు కూడా పర్వాలే. ఎవరైతే మెడిటేషన్ చాలా శ్రద్ధగా ప్రాక్టికల్ గా చేస్తారో, కుదురుగా కూర్చోగలుగుతారో, వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఆనందం ఉందో ఆనందాన్ని అందుకుంటారు. సచ్చిత ఆనందమైనటువంటి దాన్ని అందుకుంటారు. దీనికి ఇంకా వివరం అవసరం అవుతుంది, వచ్చే వారం తెలుసుకుందాం మనం. ఇంకెవరికి ఏమైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ సార్. ఆ జై ధ్యానంలో శ్రీకృష్ణ. ఏమన్నా చిన్న ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా చెప్పగలుగుతారా? అంటే చిన్నగా మీరు చేసిన ధ్యానంలో ఎక్స్పీరియన్స్. మీ వాయిస్ క్లియర్ గా లేదండి. మీరు ధ్యానంలో ఒక లెవెల్కి వెళ్ళాక ఏదైనా చిన్న ఎక్స్పీరియన్స్ ధ్యానంలో వచ్చి తీరుతుంది 100%. అమృత ధారాలు వస్తాయి. అమృత ధారాలు. ఇక నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకి తెలిసిన ఆనందం అది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీరు ప్రపంచాన్ని పట్టించుకోరు, ఖచ్చితంగా ప్రపంచాన్ని పట్టించుకోరు. ఇంకా ఇవన్నీ కూడా వృధా అన్నటువంటి స్థాయికి వెళ్తారు. ఇప్పుడు పూర్వకాలంలో ఏమైందంటే ఆ మార్గం తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మార్గం తెలుసుకుని అటు వెళ్ళిపోయి జంప్ కొట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు, ఇక్కడ ఒక కొత్త బంగారు లోకం ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, కొత్త బంగారు లోకంలోకి వెళ్ళిపోయారు. వివేకానందుడు వచ్చినప్పటి నుంచి ఏమైందంటే కొత్త బంగారు లోకం చూసి ఈ మార్గం గురించి వేరే వాళ్ళకి చెప్పడం అన్నిటికంటే గొప్పది అని చెప్పి వాళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ మనందరినీ కూడా మార్గంలోకి తీసుకెళ్లారు. సో అది కాబట్టి అది అన్నిటికంటే కూడా గొప్ప మార్గం. జస్ట్ ఊహించుకోండి, నిద్ర అనేటటువంటిది ఒకటి శాంపుల్. ఆ శాంపుల్ లోపల మనం ఎంత ఆనందంగా ఉంటామో అనేది గుర్తుంచుకోండి. కానీ ఆనందం తెలియడం లేదు, ఆ అజ్ఞానం కనుక పోగొట్టుకుంటే మనం ఆనందంగా ఉంటాం. ఇంకా వివరంగా తెలుసుకుందాం వచ్చే వారం. ఇవాళ జస్ట్ ఇంట్రడక్షన్ కదా. జై శ్రీకృష్ణ. కృష్ణ గురువు గారు, జై శ్రీకృష్ణ. ధ్యానం ఒకసారి నేర్పిస్తారా అని అంతకుముందు అడిగితే చేపిస్తాంలే అన్నారు కదా. మరి మన గ్రూప్ లోపల కనీసం ఒక 20, 25, 30 ధ్యానాలు ఉన్నాయండి. మన గ్రూప్ లోపల ఆల్రెడీ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ లోపల ఇంతకుముందు చేయించిన ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వీలుంటే, అంటే ధ్యానం కంటే కూడా ముందు ధారణ అనేటటువంటిది పట్టుకోగలగాలి. ధారణ కావాలి అంటే కుదురుగా కూర్చోవడం అలవాటు కావాలి. సరే, అయినా కూడా ఇంకొకసారి తప్పకుండా చేయిస్తాను, మళ్ళీ ఒకసారి తప్పకుండా చేయిస్తాను. కానీ అది ప్రాక్టికల్ నాలెడ్జ్. అందుకోసమే మనం చూసినట్టయితే ఈ రోజుల్లో ఏమైతుందంటే ఎక్కడ చూసినా కూడా ధ్యానం 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 అని బాగా చేస్తున్నారు. ఏ మార్గమైనా కష్టమే, కర్మయోగమైన కష్టమే, భక్తి యోగమైన కష్టమే, ధ్యాన యోగమైన కష్టమే, ధ్యాన యోగమైన కష్టమే. అన్ని మార్గాలు కష్టమే, ఏది సులభం కాదు. కేవలం ఆలోచన ద్వారా మాత్రమే ఈ 4 మార్గాలు సులభం. సింపుల్. ముందు కష్టం సార్, అలవాటు పడిపోయిన సుఖం. ఫస్ట్ ముందు కష్టం, సాధన అయిన తర్వాత ఇంకా సుఖంగా ఉంటది అప్పుడు. కరెక్ట్. గురుగారు లాస్ట్ లో ఒక్క ప్రశ్న గురుగారు, అంటే మీకు వేరే మీటింగ్ ఉందన్నారు. అవునా? ఓకే, లాస్ట్ ఒక్క ప్రశ్న అండి. అంటే ఏం లేదు గురుగారు, ఇప్పుడు అవిద్య ఒకటి, తర్వాత మన భగవద్గీతలో చెప్పినట్టు ప్రకృతి, తర్వాత మాయ, తర్వాత ఇవన్నీ కూడా అమ్మవారే అంటారు. అది ఎంతవరకు మీరు స్టేట్మెంట్ ఇచ్చేయగలరు? అవిద్య అన్నా, ప్రకృతి అన్నా, అజ్ఞానం అన్నా ఇవన్నీ కూడా ఒకటే. అవిద్యలోంచి మిగతా అవన్నీ లక్షణాలు కూడా అవిద్యలోంచే వస్తాయి. అవిద్య అంటే తెలియకపోవడం, అజ్ఞానం. ఇదంతా కూడా ప్రకృతి భగవంతుడు ఇచ్చింది అని అంటే అర్థం ఏంటంటే, భగవంతుడు కావాలని మనని నువ్వు మాయలో ఉండు అని చెప్పి చెప్పలేదు. భగవంతుడు ఏం చేశాడంటే సాత్విక, రాజసిక, తామసిక అనేటటువంటి 3 గుణాలను ఇచ్చి, ఈ 3 గుణాలను మీకు నచ్చినట్టుగా మ్యానిపులేట్ చేసుకోండి అని చెప్పి అందించాడు. మనం ఏం చేసాము అంటే మనకు తోచినట్టుగా మేనేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము రాజసాన్ని, తామసాన్ని ఎక్కువగా కావాలనుకుంటాం. చేసుకుంటూ ఏమంటాం, మన పైన మాయ గమ్మింది అంటాం. ఒకడు ఉంటాడు బద్ధకంగా పడుకున్నాడు, వాడు తెలుసు, వాడికి 9ంటికి ప్రవచనం ఉందని తెలుసు, కానీ బద్ధకంగా పడుకుంటాడు. ఏమైందంటే మాయ గమ్మేసింది సార్ అంటాడు. ఏమంటాం,
అది మాయ గమ్మేయలేదు, మన తమస్సు మనని గమ్మేసింది. సో కాబట్టి ఆ లక్షణములు భగవంతుడే ఇచ్చాడు, అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ లక్షణముల యొక్క కాంబినేషన్ ని మార్చుకునే శక్తి మన దగ్గర ఉంది. అందుకే మనం ఏం తెలుసుకున్నాము, దైవాసుర సంపద విభాగ యోగం లోపల సాత్విక లక్షణాన్ని పెంచుకుంటూ పోవాలి, రాజసము తామసము ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఈ బాటిల్ లోపల సాత్వికము రాజసము తామసము 3 ఉంటాయి అనుకున్నట్లయితే, ఇందులో నేను సాత్వికం పెంచుకుంటూ పోతే రాజసానికి తామసానికి స్థలం తగ్గిపోతుంది, తమస్సును పెంచుకుంటూ పోతే సాత్వికానికి రాజసానికి ప్లేస్ తక్కువైతుంది, రాజసాన్ని పెంచుకుంటూ పోతే సాత్వికానికి తామసానికి తగ్గిపోతుంది. సో నేను ఏది పెంచుకుంటే అదే అవుతుంది. కానీ దీన్ని మనం ఏంటంటే మాయ అని చెప్పేసి ప్రకృతి శక్తులు అంటాం. ప్రకృతి అంటే సాత్విక రాజసిక తామసిక గుణముల కలయికని ప్రకృతి అంటారు. కానీ మన స్వశక్తి ద్వారా దీన్ని సులభంగా దాటవచ్చు అని శ్రీకృష్ణ ఏమన్నాడు, నా యందు భక్తి ద్వారా వీటిని అత్యంత సులభంగా దాటవచ్చు అన్నాడు. ఈ మాయ సృష్టించింది ఆయనే, మాయ అన్న ప్రకృతి అన్న అవిద్య అన్న ఇవన్నీ కూడా సృష్టించింది ఆయననే. కానీ దాంట్లోంచి మారాలి అంటే మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నం ఉండాలి అంటే సాత్విక లక్షణాలను పెంపొందించుకోవాలి. అవి మనం భగవద్గీతలు ఇప్పుడు అవే తెలుసుకుంటున్నాం. ఆ లక్షణాలను పెంచుకోవడం ద్వారా మనము ఖచ్చితంగా కూడా ఇప్పుడు అనుకుంటున్నటువంటి మాయలోంచి బయటికి రావచ్చు. ఇప్పుడు నేను బద్ధకంగా పడుకొని నన్ను మాయ గమ్మేసింది అంటే లాభం ఏమిటి? బయట వద్దు వద్దు అని చెప్పినా కూడా పారాయణలకి అభిషేకాలకు వీటన్నిటికీ వెళ్తుంటారు. ఎందుకంటే నేను వచ్చి చూడను కదా, అన్ని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నచ్చుతుంది, అక్కడ స్టేజ్లు ఎక్కడాలు, మళ్ళీ రకరకాల వస్త్రాల ధారణ, బంగారు పథకాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఆనందం అనిపించదా? ఆనందం అనిపించి రాజేశంలోకి వెళ్ళిపోయాం. సో సాత్వికం ఎక్కడ డెవలప్ అవుతుంది? సాత్వికం డెవలప్ కావాలంటే నన్ను ఎవరు గుర్తించవద్దు, నాకేమీ అవసరం లేదు, నాకు డబ్బు అవసరం లేదు, ప్రకృతి నుంచి వచ్చే భోగభాగ్యాలు అవసరం లేదు, ఇవన్నీ చేస్తే అప్పుడు మనకు ఆ మోక్ష మార్గానికి దగ్గర అవుతాం. అందుకే సాధకుడికి 4 లక్షణాలు ఉంటాయని తెలుసుకున్నాం మనం. వివేకం, పూర్తిగా వివేకం, ఆత్మ ఏది ఆత్మ కాది అని ప్రతిసారి మనం ప్రతి నిమిషంలో ఆలోచిస్తూ ఉండాలి. రెండవది ఏంటి, ఇక్కడ ఉన్న సుఖాలు వద్దు, నాకు పైన ఉన్న సుఖాలు కూడా వద్దు, ఈహామూత్ర వైభవాల యొక్క వైరాగ్యం కావాలి. మూడోది ఏంటి, శమదమాది షట్ సంపద, మెల్లమెల్లగా మనం వాటిని నిగ్రహించుకుంటున్నామా లేదా. నాలుగోది నాకు మోక్షం కావాలనే బలమైన కోరిక. ఈ 4 ఉంటే చాలా సులభంగా మనం దాటగలుగుతాము. మాయా అన్నా ఇవన్నీ ఒకటి, వాటిని దాటడం చాలా సులువు. కానీ ఏంటంటే సాధన కావాలి. ఆ సాధన కావాలి అంటే బయట ప్రపంచం మనకు అర్థం వస్తుంది. బయట ఏకాంతంగా కూర్చొని ఉండాలి సార్. ముందు ఏకాంతం ముఖ్యం. ఏకాంతం ఉన్నప్పుడే ఇవన్నీ. మనం 10 మంది ఇంట్లో ఉంటే ఓడి లొల్లి పెట్టిండు, టీవీ పెట్టిండు, ఇదేముంది సత్యం. ఇది ఏకాంతం దొరకకూడదు ముందు ఫస్ట్. ఆధ్యాత్మిక సాధనకి ఏకాంతం అనేటటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. చెప్పండి కృష్ణ. గురుగారు, నేను ఇందులో జాయిన్ అయ్యి ఇది 5th డే అండి. నాకు 5 days కూడా నేను అటెండ్ అయ్యాను. నిన్న ఒక్క రోజు ట్రావెలింగ్లో ఉండడం వల్ల నేను మిస్ అయ్యాను. అయితే నాకు 4 రోజులు 5 రోజులు మీ ప్రవచనాలు విన్న తర్వాత నాకు వచ్చిన ఒక థాట్ ఏంటంటే, రోజు పుస్తకాలు చదివే బదులు చదువుతూ ఉంటాను ఏవో ఒకటి మన ఆధ్యాత్మికవి. అయితే ఎక్కువ రమణ మహర్షి గారి చదువుతానండి. అయితే మీరు ఈ ప్రవచనాలు 5 రోజులు నేను విన్న తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. నేను నా డైరీలో నిన్న మొన్న మీరు చెప్పిన అన్నిటిలోని నేను ఏం చేశానంటే, నాలో ఏవి చెడు ఉన్నాయి నాకు అనిపిస్తున్నాయో అవి నేను ఒక డైరీలో పాయింట్ వైజ్ రాసుకున్నాను గురుగారు. నాలో ఈ చెడ్డ ఉంది అనేసి. దీన్ని మనం రోజుకి ఎలా డే బై డే ఎలా కంట్రోల్ చేయాలి అన్న దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. అంటే మీ ప్రవచనాల ద్వారా నాకు వచ్చిన ఒక కొత్త థాట్ అనమాట. జై శ్రీకృష్ణ. నాకు కాల్ చాలాసేపు అయింది, స్టార్ట్ అయ్యి 1/2 hour అయిపోయింది. నేను ఇక ముగిస్తున్నాను. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, నిర్వాణం రావాలి అంటే ఆలోచన తప్పనిసరి అని తెలుసుకున్నాము. ఇదే శ్లోకాన్ని మళ్ళీ వచ్చే వారము మరింత వివరంగా తెలుసుకుందాం. పునర్దర్శనం రేపు సాయంత్రం మళ్ళీ 9 గంటలకు. భజగోవిందం మీ అందరి ఫేవరేటు. ఈ నిర్వాణానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటిది వైరాగ్యము. ఆ వైరాగ్య సాధన కోసమని ఏం చెయ్యాలి అనేది రేపు మళ్ళీ రాత్రి 9 గంటలకు తెలుసుకుందాము. అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభం భూయా. శుభరాత్రి. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.